మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hi, hello friends. You are watching PR Academy YouTube channel. Welcome to my channel. I hope you all are fine. ఈ వీడియో ద్వారా ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఇంగ్లీష్ నుండి మనకు ఉన్నటువంటి అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ ఎలా పొందాలి, 25 డేస్లో 25 మార్క్స్ మనకి ఉన్నది మ్యాక్సిమం 25 డేస్. ఈ 25 డేస్ సరైనటువంటి ప్రణాళికతో మీరు చదివితే మీరు ఇప్పటికీ ప్రిపేర్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ను మరికొన్ని టాపిక్స్ ఏదైతే చదవాల్సి ఉంటాయో ఆ టాపిక్స్ను సరిగ్గా ఈ 25 డేస్లో సరైన ప్లానింగ్తో ప్రిపరేషన్ అయితే మనకి 25 డేస్లో 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది మిత్రమా. 25+ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో అందుచేత ప్రతి ఒక్క అభ్యర్థి ఇంతవరకు ప్రిపేర్ అయినటువంటి ప్రిపరేషన్లో ఇంకా ఏమైనా నేర్చుకుంటే గతంలో ఆ టాపిక్ నుండి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చింది, రానున్న రోజుల్లో మనం రాయబోయే ఎగ్జామినేషన్లో ఆ తరహాలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, వీటి గురించి డీటెయిల్ అనలిస్ట్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. Before going to the detailed analysis, it's my small request to all the aspirants. Please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. Okay? ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 25 డేస్లో 25 మార్క్స్ మనం పొందడం అనేది చాలా సులభమైన పద్ధతి. మరి 25+ మార్క్స్ మనం ఎలా గెయిన్ చేయాలి? వొకాబులరీ పార్ట్, గ్రామర్ పార్ట్, కాంప్రిహెన్షన్ పార్ట్, ఈ 3 పార్ట్ నుంచి మనం ఏ తరహాలో ప్రిపరేషన్ అవ్వాలి, అయినా ప్రిపరేషన్ సరిపోతుందా, ఒకవేళ మనం చదివినటువంటి టాపిక్ను మరి కొంచెం ఏమైనా డెప్త్గా నేర్చుకోవాలా, క్వశ్చన్స్ ఏ తరహాలో అడుగుతున్నాడు, ఎగ్జామ్ హాల్లో రాబోయే ఎగ్జామ్లో మనము ఎగ్జామ్ హాల్లో కూర్చునేటప్పుడు సరైన సమాధానాన్ని మనం చూస్ చేయి రాయగలుగుతామా, ఇటువంటి అనేక రకాలమైన సందేహాలు. అయితే మిత్రమా, నాకు గ్రామర్ రాదు, అర్థం కాదు, తెలియదు, నా వల్ల కాదు అన్న వాళ్ళు కూడా నా వీడియో కానీ చూస్తే ఖచ్చితంగా మార్క్స్ గెయిన్ చేయాలి, మార్క్స్ నాకు వస్తుంది, నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి, ఈ ప్రిపరేషన్లో నేను కొనసాగిస్తే నాకు మార్క్స్ వస్తాయనే ఆలోచన కూడా వాళ్ళ మొదలవుతుంది. అలాగే ప్రిపేర్ అయితే వారికి మార్క్స్ కూడా వస్తుంది. ఓకే, ఎనీహౌ వీటి గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. 25 డేస్లో 25 మార్క్స్ నా టార్గెట్. మినిమం ఎఫర్ట్, మ్యాక్సిమం గెయిన్. అతి తక్కువ సమయంలో ఎక్కువ మార్క్స్ పొందడానికి వీలు ఉన్నటువంటి మార్గాలు నేను డీటెయిల్గా చెప్తాను. అయితే టోటల్గా మనం చదవాల్సిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క టాపిక్ ఒక్కొక్క టాపిక్ చెప్తూ ఆ టాపిక్ని గతంలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి ముందు కాన్సెప్ట్ కొంచెం వివరించి క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. దిస్ ఈజ్ ద మన స్ట్రాటజీస్ మార్చాం. ఇదే స్ట్రాటజీలో మీరు వెళ్తే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ టాపిక్ సింగులర్ అండ్ ప్లూరల్. సో సింగులర్ అండ్ ప్లూరల్ చూడండి, ప్రతి ఒక్క స్టూడెంట్ ఎస్ ఉంటే ప్లూరల్ అంటారు, ఎస్ లేకపోతే సింగులర్ అంటారు. కానీ అన్ని చోట ఎస్ ఉంటే సింగులర్ అవ్వదు కదా, అన్ని చోట ఎస్ ఉంటే ప్లూరల్ అవ్వదు కదా. మరి ఎస్ ఉన్న పదాలు కూడా సింగులర్ ఉన్నాయి, ఎస్ లేని పదాలు కూడా ప్లూరల్గా ఉన్నాయి. అంటే సింగులర్ ప్లూరల్ పైన ప్రతి ఒక్క స్టూడెంట్ పరిపూర్ణమైన అవగాహన తెలుసుకోవాలి. అంటే కొన్ని వర్డ్స్కి ఎస్తో పాటు యాడ్ చేయవచ్చు, కొన్నిటికి ఈఎస్తో యాడ్ చేయాలి, మరి కొన్ని ఆ వర్డ్ అయితే నౌన్ అయి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి మిత్రమా, అది నౌన్ అయి ఉండాలి. కొన్నిటికి ఎస్ యాడ్ చేస్తాం, కొన్నిటికి ఈఎస్ యాడ్ చేస్తాం, కొన్నిటికి ఐఈఎస్ యాడ్ చేస్తాం, కొన్నిటికి విఈఎస్ యాడ్. మరి ఏ వర్డ్ అయితే ఎఫ్తో కానీ వితో కానీ ఎండింగ్ అయితే, వితో కానీ ఎండింగ్ అయితే దానికి విఈఎస్ యాడ్ చేస్తాం. మరి కొన్ని పదాలకు అన్ని పదాలకు అలాగే యాడ్ చేయలేము కాబట్టి కొన్నిటికి ఎస్ యాడ్ చేస్తాం. మరి సింగులర్లో ఉన్న ఓవల్ సౌండ్ని ప్లూరల్గా మార్చాలి అంటే మేన్ అనే వర్డ్ ఇది ఓవల్ సౌండ్లో ఉంది, ఏది మేన్ అంటే ఓవల్ లెటర్తో పాటు ఉంది, దీనికి ప్లూరల్గా మార్చాలంటే ఎంఈఎన్. ఎక్కడ ఓవెల్ ఉంది, ఎక్కడ ఓవెల్ ఉంది, ఇలా మార్చవచ్చు. సో కొన్ని సమ్ వర్డ్స్ ఆర్ దేర్ ఆల్వేజ్ సింగులర్ రూపంలో ఉంటుంది, కొన్ని పదాలు ఆల్వేజ్ ప్లూరల్ రూపంలో ఉంటుంది. మరి ఏంటి ఆల్వేజ్ సింగులర్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం కొన్ని పదాలు ఎప్పటికీ చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ అనే వర్డ్ చూస్తాం. జీన్స్ ఈజ్ ఆల్వేజ్ ప్లూరల్ మిత్రమా, జీన్స్ ఈజ్ ఆల్వేజ్ ప్లూరల్. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ అనే వర్డ్ ఉంది. సో పీపుల్ అనే వర్డ్ ఆల్వేజ్ ప్లూరల్ మిత్రమా. అలాగే పోలీస్ అనే వర్డ్ ఉంది, పోలీస్ ఈజ్ ఆల్సో ఆల్వేజ్ ప్లూరల్ మిత్రమా.
సో ఇలా మనం ఎక్కడ చూడండి ఎస్ లేదు, ఎక్కడ కూడా ఎస్ లేదు, ఎక్కడ ఎస్ ఉంది, ఎస్ ఉంది రైట్, కానీ దీనికి సింగులర్ వర్డ్స్ లేదు, ఎప్పుడూ కూడా ప్లూరల్ రూపంలో ఉంటుంది. ఇటువంటి పదాలు కొన్ని చూసుకోవాలి. చూడండి, ఎకనామిక్స్ రాస్తున్న సబ్జెక్ట్ నేమ్స్, ఎకనామిక్స్ సబ్జెక్ట్ నేమ్ ఎస్తో ఎండింగ్ అయింది, అయినా మాత్రం ఇది సింగులర్ ప్లూరల్ కాదు, ఇది ఏమవుతుందంటే సింగులర్ అవుతుంది. అంటే దాని ఉద్దేశం నేను ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, కొన్ని పదాలకు ఎస్తో పాటు, కొన్ని పదాలు అంటే నౌన్, సమ్ వర్డ్స్కి ఎస్ సైడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది, కొన్ని పదాలకి ఎస్ సైడ్ జోడిస్తే సింగులర్ కూడా అయిపోతుంది, అది వర్బ్లే. సో అది వేరేగా. కొన్ని నౌన్లో కొన్ని పదాలు ఎస్ లేకుండా ప్లూరల్ని డినైట్ చేస్తుంది, కొన్ని పదాలు ఎస్ ఉంటూ ఎప్పుడు కూడా అది ప్లూరల్గానే ఉంటుంది, కానీ దానికి సింగులర్ అయితే మార్పు చేయడం జరగదు. అలాగే కొన్ని పదాలు ఎప్పుడూ కూడా ఆల్వేస్ ఇట్ ఇండికేటే సింగులర్. ఇటువంటి పాయింట్స్ దాదాపు మనం సింగులర్ ప్లూరల్లో ఒక 15 పాయింట్లు చెప్పడం జరిగింది. ఈ 15 పాయింట్స్ కానీ క్లియర్గా మీరు నేర్చుకుంటే రానున్న రోజులు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కానీ సింగులర్ ప్లూరల్ నుంచి కానీ ఒక క్వశ్చన్ కూడా పోయే అవకాశం లేదు. అయితే గతంలో నేను చాలా సందర్భంలో చెప్పాను, ఏదైనా ఒక వర్డ్కి అంటే నౌన్కి కానీ ఎస్ సైడ్ చేస్తే ఏమవుతుంది, అది ప్లూరల్ అవుతుంది. అదే వేరే వర్డ్కి ఆ వర్డ్ కానీ వర్బ్ అయి ఉంటే, ఒక వర్డ్ నౌన్ అయి ఉంటే నౌన్కి ఎస్ సైడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. అదే వేరే ఇంకొక వర్డ్ ఆ వర్డ్ వర్బ్ అయితే దానికి కానీ ఎస్ సైడ్ చేస్తే ద వర్డ్ చేంజ్డ్ ఇంటూ ఏ సింగులర్. సో ఇటువంటి ఆ ఆలోచనతో మీ యొక్క ప్రిపరేషన్ ఈ తరహాలో ఈ పాయింట్స్ నేను చెప్పినటువంటి పాయింట్స్ పైన ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటే మంచిది, లేదంటే ఈ పాయింట్స్ పైన కొంచెం దృష్టి పెడితే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద థింగ్ రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం మిత్రమా. సింగులర్ ప్లూరల్ నుంచి ఏ తరహాలో క్వశ్చన్స్ వచ్చింది. పార్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ అండర్లైన్డ్ గివెన్ ది ఆప్షన్స్. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కంటైన్స్ an error. Jitin and Hiru loves to eat French fries for lunch. Yes. ఇక్కడ కొన్ని పదాలని అండర్లైన్ చేయడం జరిగింది. ఆ అండర్లైన్ చేసిన పదాలన్నీ కూడా ఎక్కడైనా తప్పు ఉంటే సరి చూస్ చేయండి, ఉన్నటువంటి తప్పుని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. మరి తప్పు ఉంది అని మనం ఎలా తెలుసుకోవాలి అంటే సింగులర్ ప్లూరల్ పైన మనకు అవగాహన ఉండాలి. రైట్. మరి ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది? 2023 Jan 16లో వచ్చింది, థర్డ్ షిఫ్ట్లో. రైట్. ముందు ఎప్పుడైనా సింగులర్ ప్లూరల్ కానీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు అండర్స్టూడ్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అండ్ వాట్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇండికేటింగ్. సబ్జెక్ట్ అక్కడ ఏముంది, ఆ సబ్జెక్ట్ దేన్ని సూచిస్తుంది, దేన్ని అంటే సింగులర్ని సూచిస్తుందా ప్లూరల్ని సూచిస్తుందా. ఎప్పుడైనా సింగులర్ ప్లూరల్ నుండి ఏమైనా మిస్టేక్ ఇస్తే సబ్జెక్ట్ వర్బ్ మధ్య హెల్పింగ్ వర్బ్ లేదా వర్బ్ మధ్యని మిస్టేక్స్ ఇస్తాడు, మరి ఎక్కడ ఇవ్వడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్ రావాలి. ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ రావాలి. ద సబ్జెక్ట్ షుడ్ బి ఎ నౌన్ ఎయిదర్ ఏ ప్రొనౌన్. అది గుర్తుపెట్టుకున్నామా. సో సబ్జెక్ట్ నౌన్ ప్రొనౌన్ ఉంటే ఐడెంటిఫై చేయడం ఈజీ. అంటే ఐ, వి, దే, హీ, సీట్ అంటే చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేయవచ్చు, ప్రొనౌన్ కానీ. అలాగే మరి నౌన్ అయితే కొన్నిటికి ఐడెంటిఫై చేయడం అనేది డిఫికల్ట్ అవుతుంది. సో వాటిపైన కొంచెం దృష్టి పెట్టాలి. అయితే ఇక్కడ జితిన్ అండ్ హిరు అన్నాడు. ఎవరండి? జితిన్ అండ్ హిరు. మరి ఇక్కడ ఎంతమంది పర్సన్ ఉన్నారు? 2 persons ఉన్నారు. 2 person అంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ వాట్ అమ్మా? ప్లూరల్. రైట్. మరి ప్లూరల్ ఇచ్చేటప్పుడు సబ్జెక్ట్ అయింది, ఇది వర్బ్. వాట్ ఆర్ ద థింగ్స్ ఇస్ ద ఆబ్జెక్ట్. టు ఈట్ ఫ్రైస్ ఫర్ లంచ్ అండ్ టు వచ్చేటప్పుడు వర్బ్ 1 ఉంది. రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ ద రైట్, దెర్ ఈజ్ నో మిస్టేక్. ఇక్కడ తప్పు ఉంది. ఏడు తప్పు ఉంది సార్? రైట్. మరి జిత్ అనేది ఎప్పుడైతే సబ్జెక్ట్ సింగులర్ ఇస్తే ఇక్కడ వర్బ్ సింగులర్ అవ్వాలి. ఎప్పుడైతే సబ్జెక్ట్ ప్లూరల్ ఇచ్చాడు అనుకోండి, వర్బ్ కూడా ప్లూరల్ అవ్వాలి మిత్రమా. ఇది గుర్తుపెట్టుకోండి, అందరికీ తెలిసిన మాట. కానీ ఐడెంటిఫై చేయడం అనేది మీకు తెలియాలి. సబ్జెక్ట్ సింగులర్ వర్బ్స్ అందరికీ తెలిసిందే, బట్ ఐడెంటిఫై ఎవడైతే చేయగలుగుతాడో ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ని చూసిన వెంటనే మార్క్స్ వాడిది, స్టూడెంట్ది. రైట్. మరి ఇక్కడ సింగులర్ ఇప్పుడే చెప్పాను మిత్రమా, ఏదైనా ఒక వర్బ్కి ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? సింగులర్ అయిపోతుంది అని ఇప్పుడే చెప్పిన. రైట్ అన్నాడు. అదే తరహాలో బిట్ ఇచ్చాడు అక్కడ చూడండి.
మరి ఇక్కడ వర్బ్ లావ్స్ అనేది వర్బ్ కదమ్మా, మరి వర్బ్ గేట్ ఉంది, ఎస్ ఉంది, అంటే ఇట్ హ్యాజ్ ఎ మిస్టేక్. అంటే ఎందుకు మిస్టేక్ అయింది? సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది కాబట్టి వర్బ్ ఏమైంది? సింగులర్లో ఉంది కాబట్టి దిస్ ఈస్ ద మిస్టేక్. అంటే ఇక్కడ ఏంటి రావాలి? విచ్ పార్ట్ హ్యాజ్ ఎర్రర్? పార్ట్ ఏ ఇస్ ద ఎర్రర్ పార్ట్. మరి రైట్ ఆన్సర్ మీరు చెప్పండి సార్. ఎల్ఓవి లవ్ ఇస్ ద ప్లూరల్ వర్డ్. మీన్స్ జితిన్ అండ్ హీరు లవ్ టు eat French fries for lunch. So this is the exact answer. I hope you understand now clearly from my points. Right? Next, we'll go to the next question. సేమ్ ఇది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఒకటి కామన్ ఎర్రర్ నుంచి మేము తీసుకున్నాను, ఒకటి సెంటెన్స్. అయితే సార్ మాకు ఒకటి చెప్పలేదు, ఎస్ఎస్సి జీడీలో వచ్చే క్వశ్చన్స్ ఏంటి, ఏ ప్యాటర్న్లో వస్తుంది? రైట్, ఫస్ట్ వన్ ఈజ్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెకండ్ వన్ ఈజ్ ద కామన్ ఎర్రర్, థర్డ్ వన్ ఈజ్ ద సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. దీన్ని నో సబ్స్టిట్యూషన్ అంటాము, లేదా నో ఇంప్రూవ్మెంట్ అంటాం. ఓకేనా? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇంకోటి ఏంటమ్మా? మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. సార్ మీరు చెప్పింది అంత బాగుంది, మాకు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతుంది? దీనికి ఒక ప్లాట్ఫామ్ ఉంది మిత్రమా. ఆ ప్లాట్ఫామ్ పేరంటే పిఆర్ అకాడమీ అనే ప్లాట్ఫామ్లో, యాప్లో మొత్తం కంప్లీట్ కోర్స్ అయితే ఉంది. ఓకే, ఎస్ఎస్సిజిడికి సంబంధించి స్పెషల్గా ఇంగ్లీష్ కూడా స్పెషల్ కోర్స్ ఉంది. అయితే సార్ ఇప్పుడు మేము కోర్స్ తీసుకుని చదివితే మేము సాధించగలదు లేదో, కానీ అట్లీస్ట్ బిట్స్ అయితే మేము ప్రాక్టీస్ ఆల్రెడీ డిఫరెంట్ ప్లాట్ఫామ్లో మేము కోర్సెస్ తీసుకున్నాం సార్, కానీ మాకు అవన్నీ ఏమొద్దు, ఓన్లీ బిట్స్ అయితే మాకు అందించండి అంటే బిట్స్ వరకు కూడా ఉంది మిత్రం. అందుకోసం మన 199 రూపీస్ ఇచ్చి పర్చేజ్ చేసుకుంటే ఈ 199 లోపు మీకు ఏమొస్తుంది అంటే 25 మోక్ టెస్ట్ వస్తుంది. ఈ మోక్ టెస్ట్ 1 lakhs బిట్స్ వస్తుంది. ఈ 1 lakh బిట్స్లో ఓన్లీ 30,000 బిట్స్ దేని గురించి? ఇంగ్లీష్ గురించి ఉంది. ఇలాంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్, మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ అన్నీ ఉన్నాయి. దీంట్లో మళ్ళీ చాప్టర్ వైజ్ కూడా ఉన్నాయి మిత్రమా. రైట్, తర్వాత చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈ వీడియోలో. సో బట్ క్వశ్చన్ ఈజ్ హియర్. మన క్వశ్చన్ ఏంటి అడిగాడంటే నో సబ్స్టిట్యూషన్. రైట్, ఇప్పుడు క్వశ్చన్ మనం చదువుదాం. People in the temperate country pay little attention to mangroves. ఏమన్నాడంటే అండ్ బ్రాకెట్లు ఇచ్చిన దాంట్లో రీప్లేస్ చేయాలి అన్నాడు. ఏదైనా చూడండి, ద బ్రాకెటెడ్ వర్డ్ సిగ్మెంట్ కరెక్ట్లీ అండ్ కంప్లీట్ ది సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ. అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో తప్పు ఉంది, ఇచ్చిన దాన్ని ఏదైనా తప్పు ఉంది, కాబట్టి ఏదైతే సరైన సమాధానం అవుతుంది 4 ఆప్షన్లో దాన్ని చూస్ చేసి సెంటెన్స్ని కంప్లీట్ చేయమని అన్నాడు. రైట్, మరి పీపుల్ ఇన్ టెంపరేట్ కంట్రీ పే. సో పీపుల్ ఇన్ టెంపరేట్, సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ద సింగులర్ ఆర్ ప్లూరల్. పీపుల్ అనేది ఇంతకు ముందే చెప్పా, సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఏ ప్లూరల్. రైట్, ఇది దేన్ని సూచిస్తుందమ్మా? ప్లూరల్. మరి ప్లూరల్ అన్న కంట్రీ అంటే సింగులరా ప్లూరలా? కంట్రీ అంటే సింగులరా ప్లూరలా? ఎస్, అందుకోసం అంటాను మనం సింగులర్ ప్లూరల్ క్లాస్ క్లియర్గా వినాలి. కంట్రీ ఇస్ ద సింగులర్, వైతో ఎండింగ్ అయింది, ఇంతకు ముందే మనం మాట్లాడాం. సో ఏమవుతుందమ్మా? ప్లూరల్ వర్డ్ కంట్రీస్. ఏమవుతుందమ్మా? కంట్రీస్. సో వీచ్ ఎక్కడ కంట్రీ ఉంది చూడండి. ఇప్పుడు అన్నిటి దగ్గర కంట్రీ తప్పు అని చెప్పాను. కంట్రీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఆప్షన్ బి అయినా అవ్వాలి, ఆప్షన్ డి అయినా అవ్వాలి. రైట్, మళ్ళీ ఇంకొంచెం క్లారిటీ తెలుసుకుందాం. ఆప్షన్ బి అయినా అవ్వాలి, ఆప్షన్ డి అయినా, రెండే ఆప్షన్లో ఏదో ఒకటి అవ్వాలి ఎగ్జాక్ట్ ఆన్సర్. కానీ ఇంకొకటి చిన్నది ఉంది, సబ్జెక్ట్ సింగులర్ కాదు ప్లూరల్ అయింది తెలుసుకున్నాం, కంట్రీ కూడా ప్లూరల్ అయింది తెలుసుకున్నాం. ఇక్కడ వర్బ్ ఏటి ఉందమ్మా? ఇది ప్లూరల్ అవ్వాలి. వర్బ్ కూడా ఇఫ్ ద సబ్జెక్ట్ ఇది ఇండికేటింగ్ సింగులర్ ద వర్బ్ మస్ట్ బి సింగులర్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇండికేటింగ్ ఏ ప్లూరల్ ద వర్బ్ మస్ట్ బి ప్లూరల్. రైటా మిత్రులారా? రైట్, మరి ఎక్కడ చూడండి పేస్ అన్నాడు, ఎక్కడ పే అన్నాడు. ఇప్పుడే చెప్పాను వర్బ్కి ఎస్ ఉంటే ఏమైపోతుంది? సింగులర్ అయిపోతుంది. కాబట్టి ఎస్ రాకూడదు. అంటే బి ఆప్షన్ ఆల్సో రాంగ్. ఇప్పుడు ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్? ఎస్ లేకుండా ఉన్న పదం వర్బ్ 1 ఉంటేని, అంటే ఎస్ లేకుండా ఉంటే అది ప్లూరల్ అవుతుంది. కాబట్టి సో ఇది ప్లూరల్ అయినప్పుడు ఇది కూడా ప్లూరల్ అవ్వాలి. సో దిస్ ఇస్ ద రైట్. ఇప్పుడు పీపుల్ ఇన్ టెంపరేట్ కంట్రీస్ పే లిటిల్ అటెన్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఎప్పుడు వచ్చిందమ్మా? 2023 4th షిఫ్ట్లో వచ్చింది. అంటే 2023లో వచ్చినటువంటి 2021లో వచ్చిన బిట్స్ అన్నీ తీసుకోవడం
జరిగింది. సో సింగులర్ ప్లూరల్ గురించి మీకు అవగాహన వచ్చింది. క్లియరా? కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ స్పీచ్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫెమినెంట్ ఇంపార్టెంట్ ఇంపాసిస్ టాపిక్ ఫర్ ది SSCGD. మరి పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే వీ లర్న్ నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ద కైండ్స్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్. బట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ మీన్స్ వాట్? We express our thoughts in different kinds are called the part of speech. మరి we express our thoughts in different kinds, they are called part of speech అను. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. మరి వీటి గురించి డీటెయిల్గా మనం గతంలో చాలాసార్లు విన్నాం. మీరు ఆల్రెడీ డిఫరెంట్ ప్లాట్ఫామ్లో క్లాసులు కొన్నారు, మన క్లాసులు కొన్నారు, తీసుకున్నారు, చదివారు, విన్నారు, తెలుసుకున్నారు. రైట్. మరి పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏ తరహాలు ఇస్తాడు మనం ఎలా తెలుసుకుందాం మిత్రమా? నౌను, ప్రొనౌన్, వర్బ్ గురించి వెళ్ళేటప్పుడు డీటెయిల్గా తెలుసుకోవాలి. అయితే నౌను నుంచి మ్యాక్సిమం ఏ తరాలు సింగులర్ ప్లూరల్ ఇస్తాడు, కానీ పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి మ్యాక్సిమం మనకి రాంగ్ ఏమైనా కామన్ ఎర్లో కానీ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లు ఇస్తే మ్యాక్సిమం వర్బ్ నుండి, యాడ్వర్బ్ నుండి, యాడ్జెక్టివ్ నుంచి, కంజంక్షన్ నుంచి ఎక్కువ ఇవ్వడానికి దృష్టి పెడతాడు, దృష్టి సారించాడు, దృష్టి పెట్టాడు కూడా. 2023లో 21లో నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో వర్బ్ నుండి, యాడ్వర్బ్ నుండి, అడ్జెక్టివ్ నుంచి, కంజంక్షన్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మరి ఎలా వచ్చింది సార్? అది కూడా అప్లికేషన్ ఓరియంటెడ్. ఎక్కడ అడిగాడు సార్? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడిగాడు మిత్రమా. ఇంకెక్కడ అడిగాడు? కామన్ ఎర్రర్లు అడిగాడు మిత్రమా. ఇంకెక్కడ అడిగాడు మిత్రమా? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లు అడిగాడు. మరి కామన్ ఏరియాలో సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లు అడిగి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడిగితే మ్యాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్ కింద వస్తుంది, అందరూ ఆన్సర్ చేయగలుగుతారు. బట్ కామన్ ఎర్రర్ అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లు అడిగితే ఆన్సర్ ఇది పార్ట్ ఆఫ్ స్పీచ్కి చెందుతుంది, పార్ట్ ఆఫ్ స్పీచ్కి రిలేట్ అవుతుంది, కాబట్టి దీనికి ఇది ఆన్సర్ అవుతుందని ఎవడైతే ఐడెంటిఫై చేయగలుగుతాడో విజయము ఆ విద్యార్థిదే. మరి ఐడెంటిఫై చేయాలంటే ఏంటి? ఒకసారి క్వశ్చన్ చూద్దాం. క్లియరా? సో ఇట్ విల్ టేక్ 5 minutes టు ప్రిపేరింగ్ ఏ కప్ ఆఫ్ టీ అన్నాడు. నౌన్ అంటే అందరికీ తెలుసు, వర్బ్ అంటే అందరికీ తెలుసు, అడ్వర్బ్ అంటే అందరికీ తెలుసు, అడ్జెక్టివ్ అంటే అందరికీ తెలుసు. సో నా సింపుల్గా చెప్తాను చూడండి మిత్రమా. నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్ మిత్రమా. రాయకుండా డైరెక్ట్ చెప్తాను వినండి. నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్, ప్రొనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్స్, వర్బ్ అంటే యాక్షన్ వర్డ్స్, అన్ని షార్ట్ కట్లే చెప్తున్నా. అడ్వర్బ్ అంటే మోడిఫైర్, అడ్జెక్టివ్ అంటే క్వాలిఫైర్, ప్రిపోజిషన్ అంటే బిఫోర్ యూజ్డ్ వర్డ్స్, అండ్ కంజంక్షన్ అంటే జాయిన్డ్ వర్డ్స్, ఇంటర్జెక్షన్ మీన్స్ ఎక్స్ప్రెషన్ వర్డ్స్. సింపుల్. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, ప్రతిదానికి షార్ట్కట్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇట్ విల్ టేక్ 5 minutes టు ప్రిపేరింగ్ ఏ కప్ ఆఫ్ టీ. దీంట్లో ఏమైనా తప్పు ఉందా అని అన్నాడు. అంటే ఉంటే ఫైండ్ అవుట్ చేయండి, లేకపోతే నో ఎర్రర్ రాయండి అన్నాడు. రైట్. మరి సెంటెన్స్లో ఏమైనా తప్పు ఉందా మిత్రమా? చూడండి, గమనించండి. ఉందా? ఎస్, 100% ఉంది. ఇట్ విల్ టేక్, ఇట్ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ అని, ఇది ఫ్యూచర్ సింపుల్ టెన్స్లో ఉంది, మనకు అర్థమైంది. వెరీ గుడ్. కానీ 5 minutes టు టేక్ ఎక్కడ ఏంటన్నాడు? ప్రిపేరింగ్ అన్నాడు. చూసారా? టు ఎప్పుడైతే ఫాలో అయితే వర్బ్కి ఇన్ఫినిటివ్ వర్బ్, ఇన్ఫినిటివ్ వర్బ్లు ఎప్పుడైనా 2 వస్తాయి మిత్రమా, వర్బ్ మొదటి రూపమే ఉండాలి. ద వర్బ్ షుడ్ బి బేస్ ఫార్మ్, ద వర్బ్ షుడ్ బి రూట్ ఫార్మ్, ద వర్బ్ షుడ్ బి ప్రెజెంట్ సింపుల్ వర్బ్, ప్రెజెంట్ వర్బ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంటే వర్బ్ల మొదటి రూపం మాత్రమే ఉండాలి అక్కడ. క్లియరా? సో వర్బ్ ఎన్నో రూపం ఇచ్చాడు? 4 రూపం ఇచ్చాడు. అంటే ఈ పార్ట్లో తప్పు ఉంది. రైట్. మరి ఏ పార్ట్లో తప్పు ఉందన్నావు? ఇది రైట్. సబ్జెక్ట్, ఓకే, సబ్జెక్ట్ ఇది రైట్ అని చెప్పాము. ప్రిపేరింగ్ ఏ కప్ ఆఫ్ టీ ఇది తప్పు అని చెప్పాము. 5 minutes టు 2 అను. సో ఇటువంటి ప్రిపేరింగ్ రాదు. ప్రిపేర్ ఏ కప్ ఆఫ్ టీ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? సో దిస్ ఇస్ ద రాంగ్ పార్ట్. ఎందుకు? ఇన్ఫినిటివ్ వర్బ్ నేర్చుకునేటప్పుడు వర్బ్లో ఉన్న కైండ్ గురించి చెప్పేటప్పుడు ఇన్ఫినిటివ్ వర్బ్ అంటే ఏంటి క్లియర్గా చెప్పున్నాను. ప్లీజ్ వీలైతే ఒకసారి ఆ క్లాస్ కూడా చూడండి, క్లియర్గా మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇన్ఫినిటివ్ వర్బ్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా వర్బ్లో మొదటి రూపంతోనే రాయాలి. రైట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇంకో క్వశ్చన్ తీసుకున్నా. ద స్టూడెంట్ రన్ క్విక్ టు గెట్ ఆన్ ది ట్రైన్. మరి ఇది సబ్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నా, నో సబ్స్టిట్యూషన్. మరి నో సబ్స్టిట్యూషన్ అన్నాడు. ఇది కూడా 2023 4th షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ ఏంటి అన్నాడు చూద్దాం. ద స్టూడెంట్స్ ఇస్ ద సబ్జెక్ట్, రన్ ఇస్ ద వర్బ్. మరి క్విక్ అనేది రైట్, క్విక్ అన్నాడు. రైట్.
మరి వర్బ్ అయింది. అయితే ఎక్కడి నుంచి ఇవన్నీ ఆబ్జెక్ట్ అని చెప్తాం, రైట్. మరి ఎక్కడ టు గెట్ అన్నాడు మళ్ళీ చూసారా మిత్రులారా గమనించారా? టూ వచ్చింది, గెట్ వచ్చింది, టూ వచ్చింది, గెట్ వచ్చింది. అంటే వీ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ ఎక్కడ రైట్ ఉంది, కానీ వాటికి అండర్లైన్ చేయలేదు కాబట్టి రైట్ ఇచ్చాడు. క్లియరా కదా? మరి ఇక్కడ ఏముంది? క్విక్ అనే వర్డ్ ఉంది. అంటే మనం పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పేటప్పుడు నౌను, ప్రొనౌను, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ చెప్పేటప్పుడు ఏం చెప్పామమ్మా? నౌన్ అంటే నేమింగ్ వర్డ్, ప్రొనౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్డ్, వర్బ్ అంటే యాక్షన్ వర్డ్, యాడ్వర్బ్ అంటే మోడిఫైర్. ఏంటో చెప్పమ్మా? మోడిఫైర్. మరి ఎవరికి మోడిఫై చేస్తుంది? ఇట్ మోడిఫైస్ టు ఏ వర్బ్, ఇట్ మోడిఫైస్ టు ఏ అడ్జెక్టివ్, ఇట్ మోడిఫైస్ టు ఏ అదర్ అడ్వర్బ్స్ మిత్రమా. ఏంటది? అదర్ అడ్వర్బ్స్. ఎవరిని మోడిఫై చేస్తుంది? వర్బ్ని మోడిఫై చేస్తుంది, అడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది, అలాగే అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఎలా మోడిఫై చేస్తుంది రన్కి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద హార్స్ runs quickly in the ground అని రాసాం. the horse runs quickly. రన్ అనే వర్బ్ని క్విక్లీ అనే క్విక్లీ అనే వర్డ్ ఏం చేసిందమ్మా? మోడిఫై చేసింది. రన్ ఇన్ ఏ గ్రౌండ్ అంటే, ఇన్ ద గ్రౌండ్ అంటే వేరు, రన్స్ క్విక్లీ అంటే అతివేగంగా పరిగెడుతుంది, వేగంగా పరిగెడుతుంది, అతివేగంగా పరిగెడుతుంది, వెరీ ఫాస్ట్ అని చెప్తాం కదా. సో అప్పుడు ఎవరిని మోడిఫై చేస్తుంది? వర్బ్ని మోడిఫై చేసింది. కాబట్టి ఇది యాడ్వర్బ్ అయింది. క్లియరా? ఒక వర్బ్ని మోడిఫై చేస్తే, లేదా అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తే, లేదా అదర్ యాడ్వర్బ్ని మోడిఫై చేస్తే దానిని ఏమంటాం? యాడ్వర్బ్ అంటాం. మరి యాడ్వర్బ్ వచ్చేట క్విక్ అనే వర్డ్ ఏమో ఇది ఏమైంది? తప్పు. కాబట్టి ఏం రావాలి అక్కడ? క్విక్లీ అని రావాలి మిత్రమా. మనం ఆప్షన్కి వెళ్ళకుండా డైరెక్ట్ చేస్తున్నాము. రైటా రాంగా? రైట్. ద స్టూడెంట్స్ రన్స్ క్విక్లీ అన్నాడు. ద స్టూడెంట్ రన్ క్విక్లీ. చూడండి అక్కడ, ద స్టూడెంట్ రన్ క్విక్లీ, ద స్టూడెంట్స్ ర్యాన్ క్విక్లీ. సూపర్ ఆప్షన్స్. ప్రతి ఒక్క స్టూడెంట్కి కన్ఫ్యూజ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. మరి కన్ఫ్యూజ్ కాకుండా మనం కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆన్సర్ రాయాలంటే వెరీ 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 ఈజీ. రైట్. మరి మొదటి ఇక్కడ ద స్టూడెంట్ అన్నాడు. స్టూడెంట్స్ అంటే ప్లూరలా? రైట్. మరి ప్లూరల్ అనేటప్పుడు వర్బ్ ఎక్కడైతే ఉంది? ఎస్ వచ్చేసింది. అంటే మళ్ళీ సింగులర్ ఇచ్చేసాడు. అంటే రాంగా? క్లియరా? రైట్. మరి ఇది తప్పు ఉంది కాబట్టి నో సబ్స్టిట్యూషన్ రాదు, మనం విన్నాం. తర్వాత ఇక్కడ ఏమన్నాడు? ద స్టూడెంట్ అనేటప్పుడు ఏమైందమ్మా? ద స్టూడెంట్ అన్నప్పుడు సింగులర్ అయింది. స్టూడెంట్స్ అంటే ప్లూరల్. మళ్ళీ వర్బ్ ఎక్కడేమో ప్లూరల్ ఇచ్చేసాడు, ఎక్కడ సింగులర్. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఎంత తెలివిగా ఇచ్చాడో చూడండి. ఒక్క ఎస్ ఒక దగ్గర ఉండి ఇంకొక దగ్గర లేకపోతే ఎన్ని రకాలు మార్చేస్తున్నాడు ఒక ఎస్. చూసారా? సో వెరీ 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 ఫెమినియంట్ లెటర్ ఇన్ ది గ్రామర్ ఫర్ ది సింగులర్ అండ్ ప్లూరల్. స్మాల్ థింగ్. అయితే ఎక్కడ కూడా సింగులర్ ప్లూరల్ ఉంది కదా? ఎస్ ఉంది. ఆ విధంగా ఇచ్చాడు ఆప్షన్లో. సో లాస్ట్ వన్, ద స్టూడెంట్స్ ర్యాన్ క్విక్లీ. ఏడమ్మా? ద స్టూడెంట్ రన్. సో ద స్టూడెంట్ ర్యాన్ క్విక్లీ. దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ ది ఎగ్జామినేషన్. అంటే ఈ క్వశ్చన్కి ఎవరైతే ఎగ్జామినేషన్లో రాసి ఉంటారో వారు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసి ఉంటారా? కన్ఫ్యూజన్లో పొరపాటు చేస్తారా? ఆలోచించండి. ఎవరైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంటే ఆ హాల్లో కూర్చుని ఎగ్జామ్ రాసేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. బట్ ఏ సందర్భంలో అయితే కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీతో పాటు రాస్తామో ఇంత ఈజీ క్వశ్చన్ కూడా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఇది ఈజీయా? ఈజీయే. డిఫికల్టే. చదివినోడికి ఈజీ అనిపిస్తుంది, చదవకపోయినోడు డిఫికల్ట్ అనిపిస్తుంది. ఓకే, రైట్. మరి మనం ఎక్కడ విన్నాము? పార్ట్ ఆఫ్ స్పీచ్ అయింది. నెక్స్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు ది టెన్స్ గురించి ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం మిత్రమా. సో టెన్స్ అంటే ఏంటమ్మా? వెరీ గుడ్. కాలం అంటాము. సో ఏ టెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 kinds. వాట్ ఆర్ దే? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్, వాట్ ఈజ్ హ్యాపెన్ ఇస్ ప్రెజెంట్ టెన్స్, వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇస్ పాస్ట్ టెన్స్, వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఫ్యూచర్ టెన్స్. ఎమరైట్ అన్నాడు. జరుగుతున్న విషయాల గురించి మాట్లాడితే ప్రెజెంట్ టెన్స్, జరిగినా లేకపోతే జరిగిపోయినా గురించి మాట్లాడితే పాస్ట్ టెన్స్, జరగబోయే విషయాల గురించి మాట్లాడితే ఫ్యూచర్ టెన్స్ అంటాం. రైట్.
మరి ఎక్కడ మా ఒక స్టూడెంట్కి అవుట్ ఆఫ్ 12 కైండ్స్ ఆఫ్ టెన్స్లో మళ్ళీ చెప్తున్నాను మిత్రమా, హెల్పింగ్ వర్బ్ రాసేటప్పుడు సింగులర్ ప్లూరల్ మధ్య వ్యత్యాసము చాలా ఉంటుంది. కానీ ఈ 12 కైండ్స్ ఆఫ్ టెన్స్లో 6 కైండ్స్ ఆఫ్ టెన్స్లో సేమ్ వస్తుంది, మార్పు రాదు. 6 కైండ్స్ ఆఫ్ టెన్స్లో మార్పు చెందుతుంటుంది. అంటే దేంట్లో ఎక్కడ చెందుతుంది? సింగులర్ ప్లూరల్ దగ్గర. మరి సింగులర్ ప్లూరల్లో ప్రొనౌన్లో ఏంటమ్మా? ఐ ఉంది, వి ఉంది, యు ఉంది, దే ఉంది, హీ ఉంది, షీ ఉంది, ఇట్ ఉంది. ఈ హీ సీ ఇట్ ఎప్పుడు కూడా సింగులరే మిత్రమా. వి యు దే ఎప్పుడు కూడా ప్లూరలే మిత్రమా. మరి ఐ సమ్వేర్ ఇన్ ప్లూరల్, సమ్వేర్ ఇన్ సింగులర్, రైట్. మరి ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటాం, కానీ కొన్ని సందర్భంలో ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగిస్తాం. ఓకేనా? సో రైట్. మరి ఇది ఎప్పుడు కాబట్టి వీటి మధ్య మనం సెంటెన్స్ రాసేటప్పుడు ఈ 6 కైండ్స్ ఆఫ్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ మారుతూ ఉంటుంది. మరి 6 కైండ్ ఆఫ్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ మారదు. గుర్తుపెట్టుకోండి. అది ఏంటి సార్? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ సింగులరా ప్లూరల్ అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఏ హెల్పింగ్ వర్బ్ రాసినా రైట్ ఆన్సరే. అంటే సింగులర్ ప్లూరల్తో పని లేదు హెల్పింగ్ వర్బ్ రాసేటప్పుడు. కానీ ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, ఈ 6 కైండ్స్ ఆఫ్ టెన్స్ రాసేటప్పుడు అది సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా సబ్జెక్ట్ అని గమనించి ఆలోచించి, అది సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ హెల్పింగ్ వర్బ్, ప్లూరల్ అయితే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ మాత్రం గమనించి రాయాలి. అయితే మిత్రమా, ఈ 12 కైండ్స్ ఆఫ్ టెన్స్తో పాటు ఈ 12 కైండ్స్ ఆఫ్ టెన్స్లో 12 స్ట్రక్చర్స్ ఉంటాయి మిత్రమా. చాలా అవలీలగా మనం గుర్తుంచుకోవచ్చు. ఈ 12 స్ట్రక్చర్తో పాటు నేను క్లాసులో 12x4 స్ట్రక్చర్ నేర్పిస్తాను. ఈ 4 స్ట్రక్చర్ ఏంటి అంటే, ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్, ఒకటి ఇంట్రోగేటివ్, ఇంకోటేమో ఇంట్రోగేటివ్ నెగటివ్ నేర్పిస్తాను మిత్రమా. ఇలా 12x4 స్ట్రక్చర్ నేర్పిస్తా. ఎప్పుడైతే ఒక స్టూడెంట్ 48 స్ట్రక్చర్ నేర్చుకోగలుగుతాడో క్లాస్ రూమ్లో, నేను ఆఫ్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు 48 స్ట్రక్చర్ నేర్పిస్తున్నాను. ఆన్లైన్ క్లాస్లో కూడా 48 స్ట్రక్చర్ గురించి వివరించి క్లాస్ చెప్పడం జరిగింది. వీలైతే ఒకసారి క్లియర్గా వినండి, విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. మన పిఆర్ అకాడమీ కోర్సులో, పిఆర్ అకాడమీ యాప్లో కంప్లీట్ కోర్స్ అయితే ఉంది. అలాగే టెన్స్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి. అలాగే కంప్లీట్ చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, కామన్ ఎర్రల నుంచి ఉన్నాయి, మోస్ట్ అప్రోప్రియేట్ వార్డ్ నుంచి ఉన్నాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ నుంచి ఉన్నాయి. అన్ని కేటగిరీ నుంచి పుష్కలంగా బిట్ 30,000 అబో బిట్స్ ఓన్లీ ఎస్పెషల్ ఇంగ్లీష్కి ఉంది. క్లియరా? రైట్. మరి 12 స్ట్రక్చర్ గురించి 48 స్ట్రక్చర్ నేర్చుకున్నారు, రైట్. మరి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, 48 స్ట్రక్చర్ ఒక స్టూడెంట్ కానీ నేర్చుకోగలిగితే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలుగుతాడు. సార్ ఒక సింపుల్ ట్రిక్ చెప్పండి, ఏదైనా ఒక సెంటెన్స్ని ఇమ్మీడియట్లీ మేము ఐడెంటిఫై చేయాలంటే మాకు ఒక చిట్కా చెప్పండి. ఎస్, ద బెస్ట్ ట్రిక్. మనం ఏదైనా ఒక స్ట్రక్చర్ని చూసిన వెంటనే ఫలాని టెన్స్లో ఉందని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ థింగ్ కీవర్డ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ సెంటెన్స్లో ఏదైనా ఒక దగ్గర వర్బ్ 1 కానీ వర్బ్ 2 కానీ ఉంటే అది సింపుల్ అని గమనించండి. మరి ఎక్కడైనా వర్బ్ 4 ఉంది అంటే అది కంటిన్యూస్ అని గమనించండి. ఎక్కడైనా వర్బ్ 3 ఉంటే అది పర్ఫెక్ట్ అని గమనించండి. అంటే ఇక్కడ మీరు గమనించండి, ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. క్లియరా? వర్బ్కి వచ్చేటప్పుడు మరి హెల్పింగ్ వర్బ్ ఏమ్, ఈజ్, ఆర్ ఎక్కడ వస్తుంది? కంటిన్యూస్లో వస్తుంది. వాజ్, వేర్ ఎక్కడ వస్తుంది? కంటిన్యూస్లో వస్తుంది. మరి బీ, విల్ బీ, షల్ బీ ఎక్కడ వస్తుంది? కంటిన్యూస్లో వస్తుంది. ఇది కంటిన్యూస్ టెన్స్. మరి సింపుల్లో ఏమొస్తుంది? సింపుల్లో హెల్పింగ్ వర్బ్ రాదు. కానీ నెగటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు డూ, డస్ కానీ రూపంలో తీసుకుంటాం. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది, హేజ్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమొస్తుందమ్మా? హేడ్ వస్తుంది. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఏమొస్తుందమ్మా? విల్ హ్యావ్ కానీ షల్ హ్యావ్ కానీ రాసుకోవచ్చు మిత్రమా. ఇలా గుర్తుంచుకుంటే చాలు. మరి కంటిన్యూస్ టెన్స్లో వీటితో పాటు బీయింగ్ వస్తుంది. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, అక్కడికి విల్ హ్యావ్ బీన్ ఎలా వస్తుంది? వర్బ్ 4. సో ఇది మాత్రం జస్ట్ ఎలా గుర్తుంచుకోగలిగితే ఎగ్జామ్లో ఏ తరహాలో క్వశ్చన్లు అడిగినా రాయగలుగుతాం మిత్రులారా. మరి అక్కడ ఇచ్చాడు క్వశ్చన్ చూద్దాం.
ఐ హ్యాస్ బిన్ విజిటింగ్ మై ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ డ్యూరింగ్ ద వింటర్ వెకేషన్. రైట్. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది? 2023 షిఫ్ట్ 1లో వచ్చింది. రైట్. మరి ఐ ఇచ్చాడు, హేజ్ ఇచ్చాడు, ఇది రైటా? సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫర్ ప్లస్ ఆబ్జెక్ట్ మై ఫేవరెట్, మై ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ డ్యూరింగ్ ది సమ్మర్. రైట్. మరి అకార్డింగ్ టు ది స్ట్రక్చర్ అయితే రైట్ ఇచ్చి ఉంది. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మనం గమనిస్తే హెల్పింగ్ వర్బ్ ఏంటి వచ్చిందమ్మా? హ్యాస్ బీన్ ఇచ్చాడు. హ్యాస్ బీన్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా వర్బ్ ఫోర్, హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా వర్బ్ ఫోరే. రైటే. మరి కానీ సబ్జెక్ట్తో పాటు మనం చూస్తే ఇక్కడ హెల్పింగ్ వర్బ్లో తప్పు ఉంది. అండ్ గుర్తుంచుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, హీ, సీ, ఇట్ ఇది ఎప్పుడు కూడా సింగులరే. వి, యూ అండ్ దే ఇది ఎప్పుడు కూడా ప్లూరలే. అంటే హీ, సీ, ఇట్ ఉండేటప్పుడు హ్యాజ్ వస్తుంది. వి, యూ, దే ఉండేటప్పుడు ఖచ్చితంగా హ్యావ్ వస్తుంది. ఇక్కడ ఎటువంటి మార్పు అయితే లేదు మిత్రమా. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో, మెదడులో అలా ప్రింట్ చేసుకుని పెట్టుకో. బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఐ ఉండేటప్పుడు ఓన్లీ ప్రజెంట్ కండిషన్స్లో మాత్రమే మనకి సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకుంటాము. మళ్ళీ అన్నిటి దగ్గర అది ప్లూరల్. అంటే మళ్ళీ ప్రజెంట్ సింపుల్లో నెగిటివ్ సెంటెన్స్ తీసుకునేటప్పుడు ప్లూరల్ అయిపోతుంది. ప్రజెంట్ పెర్ఫెక్ట్లో వచ్చేటప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో అయితే ప్రజెంట్ సింపుల్లో అయితే డూ తీసుకుంటాం. మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్లో అయితే మళ్ళీ సింగులర్ వాజ్. కానీ కంటిన్యూస్లో ఉండేటప్పుడు ఐ దగ్గర సింగులర్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. పర్ఫెక్ట్లో సింపుల్లో ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. ఏది తీసుకుంటాం అంటే హ్యావ్ తీసుకుంటాం మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో, ఇది మళ్ళీ మళ్ళీ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రామటికల్ మిస్టేక్ ఇచ్చాడు. కాబట్టి సో ఏడమ్మా, ఈ బి పార్ట్ ఈజ్ తప్పు. ఏడు రావాలి? ఐ హ్యావ్ బీన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏడమ్మా, ఐ హ్యావ్ బీన్ ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ పార్ట్ చూడండి. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ది డాక్టర్ కేమ్. ఎస్, ద పేషెంట్ సబ్జెక్ట్ మిత్రులారా. హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, డైడ్ వర్బ్ 3, బిఫోర్. ఓకే. ద డాక్టర్ సబ్జెక్ట్ కేమ్ అంటే ఇది పాస్ట్ సింపుల్లో ఉంది. మళ్ళీ అంటే బిఫోర్ అని మెన్షన్ చేశాడు కాబట్టి బిఫోర్ కానీ వెన్ కానీ ఇటువంటి వచ్చేటప్పుడు మ్యాక్సిమం మనం ఏం చెప్పొచ్చు? పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్. అంటే ఒక పని జరిగిపోయింది, ఇంతో ఒక పని జరిగేటప్పుడు ఒక పని ప్రారంభం అయ్యేటప్పుడు ఇంకో పని పూర్తి, అంటే ఒక పని పూర్తి అయిన లోపు ఇంకో పని ప్రారంభం అయిపోవడం అనమాట, అంటే కంప్లీట్ అయిపోవడం. సో వెన్ ఐ రీచ్డ్ ది రైల్వే స్టేషన్ ద ట్రైన్ ఆల్రెడీ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఫ్రమ్ ది ప్లాట్ఫామ్. వెన్ ఐ రీచ్డ్ ది, వెన్ ద డాక్టర్ అరైవ్డ్, అదే ఇచ్చాడు చూడండి. when the person had died before the doctor came. ఎక్కడ ఏమైనా తప్పు ఉందా అంటే సబ్జెక్ట్ సింగులర్లో ఉంది. ఎక్కడ తర్వాత ఎప్పుడైనా పాస్ట్ పర్ఫెక్ట్కి వెళ్తే సబ్జెక్ట్ సింగులర్లో ఉందా ప్లూరల్లో ఉందా ఎప్పుడు కూడా గమనించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మిత్రమా, గుర్తుపెట్టుకో. ఓకేనా? సో ఇక్కడ ఎటువంటి తప్పు లేదు కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ ద, దిస్ ఇస్ ద, విల్ బీ డెడ్ 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 రాదు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? సో ఈ స్టేట్మెంట్లో ఎటువంటి తప్పు లేదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్ వెరీ 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 ఈజీ టాపిక్. మరి క్వశ్చన్ ట్యాగ్ పైన ఒక స్టూడెంట్కి పరిపూర్ణమైన అవగాహన రావాలి అంటే టెన్స్ పైన అవగాహన రావాలి. టెన్స్తో పాటు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ సింగులర్ ప్లూరల్ పైన ఒక స్టూడెంట్కి అవగాహన రావాలి. సెంటెన్స్ని చూసిన వెంటనే అది ఏ టెన్స్లో ఉంది, ఏ టెన్స్లో ఉంది ఐడెంటిఫై చేయగలగాలి. ఎప్పుడైతే ఒక స్ట్రక్చర్ని చూసిన వెంటనే స్టూడెంట్ ఐడెంటిఫై చేయగలుగుతాడో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాడు. మరి క్వశ్చన్ ట్యాగ్ ఒక రూల్ ఏంటమ్మా, ఏదైనా ఒక స్టేట్మెంట్ పాజిటివ్లు ఇస్తే మనం నెగిటివ్లో రాస్తాం, స్టేట్మెంట్ నెగిటివ్లు ఇస్తే పాజిటివ్లో రాస్తాం. మరి ఎప్పుడు కూడా దేనితో ప్రారంభం అవుతుంది మిత్రమా? ఇది స్టేట్మెంట్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయిన తర్వాత సబ్జెక్ట్ అక్కడ ఏటు ఉంటే చూస్తాం, పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాసి తర్వాత చివరికి ఏడు రాస్తాం, క్వశ్చన్ మార్క్ రాస్తాం. ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేకపోతే అప్పు తీసుకుంటాం. మరి ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాం? డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్స్ ఏంటి మిత్రమా? డూ, డస్ అండ్ డిడ్. మరి డూ డజ్ అనేది ప్రెజెంట్కి సూచిస్తే డిడ్ అనేది పాస్ట్కి సూచిస్తుంది. క్లియరా? రైట్. మరి ఇప్పుడు ఇది ఈ రూల్స్ మీద వెళ్తే మ్యాక్సిమం క్వశ్చన్ ఇంతే. ఈ ఒక్క పాయింట్ మీద గుర్తుంచుకుంటే చాలు, ఈజీగా మార్క్స్ అవలీలగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. ఎక్కడ మిస్ అయ్యే అవకాశమే లేదు. రైట్. మరి అక్కడ చూద్దాం.
నిస్తా సబ్జెక్ట్ రైట్స్ వర్బ్ 1 వెరీ వెల్ ఆబ్జెక్ట్. మరి ఈ స్టేట్మెంట్కి ఇది ఎప్పుడు వచ్చింది నాన్న? ఎస్ఎస్సి జీడి 13 జాన్ 2003 షిఫ్ట్ ఫస్ట్లో వచ్చింది. రైట్. మరి దీంట్లో తప్పు ఇచ్చాడా? ఎక్కడ డిడ్డింట్ సి ఇచ్చాడు. తప్పు ఉందా లేదా చూద్దామా? ఇక్కడ యాస్ తప్పు ఉంది. డిడ్డింట్ సి తప్పు. ఎందుకు? డిడ్ అంటే పాస్ట్. డిడ్ అంటే పాస్ట్. స్టేట్మెంట్ నెగిటివ్లో పాజిటివ్లో ఉంది కాబట్టి నెగిటివ్, మిగతావన్నీ కరెక్టే. కానీ పాస్ట్లో ఇచ్చేసాడు, రాంగ్ ఉంది. మరి అక్కడ హెల్పింగ్ వెర్బ్తో మీరు మొదలు పెట్టమన్నారు సార్, హెల్పింగ్ వెర్బ్ లేదు. మేమేం చేస్తాము? తీసుకో, డూ ఫార్మ్స్ దగ్గర రెడీగా ఉంది, నేను అప్పు ఇవ్వడానికి రెడీగా ఉందని అంటున్నాడు. డూ ఫార్మ్స్ మరి అప్పు ఇస్తున్నాడు. ఏంటండి? ప్రజెంట్లో ఉంటే డూ, పాస్ట్లో ఉంటే డిడ్, ప్రజెంట్లో ప్లూరల్ ఉంటే డూ, ప్రజెంట్లో సింగులర్లో ఉంటే డజ్. ఇది గుర్తుపెట్టుకో. మరి ఇది నిస్తా అనేది ఎక్కడ నిస్తా అనే పర్సన్ ఎక్కడ ఎవరైతే ఉన్నారో ఇది సింగులరా ప్లూరలా? ఇది గమనించాలి కదా. రైట్. మరి ఇది సింగులర్ అయ్యేటప్పుడు మరి ఇది కూడా సింగులర్ అవ్వాలి కదా. ఎస్, వర్బ్ సింగులర్లో ఉంది మిత్రమా. వర్బ్ దేంట్లో ఉంది? సింగులర్లో ఉంది. మరి సింగులర్లో ఉండేటప్పుడు మనం ఏం తీసుకోవాలి? డజ్ తీసుకోవాలి మిత్రమా. ఎస్, డజ్ తీసుకున్నాము. ఎస్, మనం ఏం తీసుకున్నాము? డజ్ తీసుకున్నాము. స్టేట్మెంట్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా? పాజిటివ్లో ఉంది మిత్రమా, కాబట్టి నెగిటివ్ రాయాలి. సో డజ్ నాట్, కాబట్టి షార్ట్ కట్ గేట్ రాస్తాడు డజింట్. నిస్తా, కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు? సి. సో సి క్వశ్చన్ మార్క్. ఎక్కడ ఉంది చూసుకోండి. డజింట్ సి. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ డజింట్ ఇట్ అన్నాడు. ఇట్ ఎప్పుడు వస్తుంది? న్యూటర్ జెండర్ అయితే ఇట్ వస్తుంది మిత్రమా. కానీ పర్సన్ మనం పేరుంది, నేమ్ ఉంది, ఫెమినైన్ జెండర్, కాబట్టి ఇట్ రాదు. వాజ్ంట్ ఇట్. వాజ్ంట్ ఇట్ ఎందుకు? మళ్ళీ ఇట్ అదే ఇట్ వచ్చింది మళ్ళీ. తర్వాత వాజ్ కూడా ఎప్పుడు పాస్ట్లో ఉంటారో వస్తుంది. తర్వాత ఇజ్జింట్ ఇట్, మళ్ళీ ఇట్ అదే ఇచ్చాడు. ఇట్ నిస్తా అంటే ఫిమేల్ నేమ్ కాబట్టి. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియరా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఆర్టికల్స్. ప్రిన్స్ చార్లెస్ బికమ్ ఏ యంగెస్ట్ హెయిర్ టు ది థ్రోన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 7. ఇక్కడ ఏమైనా తప్పు ఉందా? ఎస్ ఉంది. మరి ఎక్కడ తప్పు ఉంది? ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచి వచ్చింది? 2023లో 4th షిఫ్ట్లో రావడం జరిగింది. కొంతమంది మిత్రులు ఏమన్నారంటే, సార్ మీ స్క్రీన్ మొత్తం బాహుబలిలాగా అడ్డేస్తున్నారు, మాకేం కనిపించట్లేదు, ఒకసారి పక్కకి తప్పుకోండి సార్, మేము క్లియర్గా చూసుకుని రాసుకుంటాం, మేము కూడా ఆన్సర్ చెప్పుకుంటాం అన్నారు. అందుకోసమే పూర్తిగా సైడ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. నేను ఒక సైడ్ ఉండి చెప్పాల్సి వస్తుంది. వెరీ గుడ్. మరి క్వశ్చన్లు ఏముంది మిత్రమా? ప్రిన్స్ చార్లెస్ బికమ్ ఏ యంగెస్ట్ రైట్, అదే ఇది ఇచ్చాడు. ద యంగెస్ట్ హెయిర్ టు ది థ్రోన్. యంగెస్ట్, ఓకే సి ఇవ్వలేదు. ఓకే, this is the C option. The youngest heir to a throne, a youngest heir to a throne, the youngest heir to the throne, no substitution. మిత్రమా, ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఆర్టికల్ గురించి చెప్పేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఉంటే పర్టికులర్గా ఒక పర్సన్ని కానీ ప్లేస్ని కానీ థింగ్ని కానీ పాయింట్అవుట్ చేసి సూచిస్తే మనం ఏంటి రాస్తాము? దా రాస్తాము. కానీ వాడు ఏమి ఇచ్చాడు? ఏ ఇచ్చాడు. పొరపాటు ఉందా? తప్పు ఉందా? ఎస్ ఉంది. ఆ అండర్లైన్ చేసే పాటలో పొరపాటు ఉంది. అయితే ఎక్కడ స్టేట్మెంట్లో ఉంటుంది, చూడ్ ది కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ which word are underlined and choose the correct option. If there is a correct answer, choose it. Otherwise, if there is not correct, if the statement is a correct, choose a no substitution అని పెద్ద స్టేట్మెంట్లు ఉంటుంది. అవన్నీ మనం తీసుకోలేదు, ఎందుకంటే ప్రతిరోజు మనం చెప్పి ఇవన్నీ మీకు అవగాహన వచ్చింది కాబట్టి అది తీసుకోలేదు. రైట్. మరి ఏటమ్మా ఆన్సర్ ఏటవుతుంది ఆర్టికల్లో చెప్పాలి? ఎస్, ద సూపర్లేటివ్ దా వచ్చింది, అంటే ద యంగెస్ట్ హైర్ టు ద థ్రోన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ద యంగెస్ట్ వచ్చింది, సరే ఎక్కడ కూడా వచ్చింది, మళ్ళీ ఎన్ని వచ్చింది? ఎక్కడ టు ది థ్రోన్. సో దిస్ ఇస్ ద ఏదమ్మా? దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద యంగెస్ట్ థ్రోన్ టు ద ఏదమ్మా? టు ద థ్రోన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, సో ఎక్కడ కూడా వచ్చింది. ఓకే, ఎక్కడ ఏ రాదు, సో తప్పు ఉంది. సో దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకేనా? దీని గురించి మరి ఎక్కువ మాట్లాడడానికి గేట్లేదు, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ప్రపోజిషన్. యువర్ హెల్త్ కుడ్ సఫర్ ఇఫ్ యూ స్పెండ్ మోర్ టైమ్స్ విత్ ది ఆటోమొబైల్స్. ఎస్, మరి ఇక్కడ చూడండి, యువర్ హెల్త్ కుడ్ సఫర్ ఇఫ్ యూ స్పెండ్ మోర్ టైమ్స్ విత్ ది ఆటోమొబైల్స్ బిసైడ్ ది మెషిన్స్
ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ డివైస్, ఇన్ బ్యాక్లాగ్ ఆఫ్ మెషిన్స్ ఆఫ్టర్ ది డిజిటల్ డివైజెస్. ఇక్కడ క్లియర్గా మనం గమనించాలి, క్వశ్చన్ ఈజీగా మనం రాయవచ్చు. ఎక్కడ ఏమి ఇచ్చాడు అంటే విత్ ది ఆటోమొబైల్స్ ఇచ్చాడు, చూసారా? ఓకే, విత్ ది ఆటోమొబైల్స్ ఈ పార్ట్లో తప్పు ఉంది. ఓకేనమ్మా, మరి ఎందుకు తప్పు ఇచ్చాడు? విత్ ది ఆటోమొబైల్స్ ఎప్పుడు రాయకూడదు. విత్ అంటే రెండు పర్పస్లో చెప్తాం విత్ అనేది. ఓకేమా, విత్ అంటే రెండు పర్పస్లో చెప్తాం. తో అని చెప్పేటప్పుడు చెప్తాం విత్ అనేది. కానీ విత్ చెప్పేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించాలి. అంటే ఒక ఎలక్ట్రికల్ మొబైల్స్ ఆటోమొబైల్తో అంటే యువర్ హెల్త్ కుడ్ సఫర్. ఓకేనండి, ఇఫ్ యూ స్పెండ్ మోర్ టైం, మీరు ఒకవేళ ఎక్కువ సమయాన్ని వృధా చేస్తే మీ హెల్త్ సఫర్ అవుతున్నారు. విత్ ది ఆటోమొబైల్స్ అన్నాడు అంటే మనకి తెలుసు, దాని బిసైడ్ అంటే దాని పక్కన చేయడమా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే దాన్ని ఎదురుగా చేయడమా, ఇన్ బ్యాక్లాగ్ అంటే వెనక చేయడమా, లేదా తర్వాత. సో విచ్ ఇస్ ద సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ డివైస్, దాని ఎదురుగా ఎలక్ట్రికల్ డివైస్గా ఎక్కువసేపు కానీ మనం పనులు చేస్తే ఆరోగ్యం చెడిపోద్ది. సో దిస్ ఇస్ ద ప్రిపోజిషనల్ ఎర్రర్. అయితే ఈ 2023లో ప్రిపోజిషన్స్ ఎక్కువ క్వశ్చన్లు ఇచ్చాడు మిత్రమా. ఓకే, సో దిస్ ఇస్ ద నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. మరి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ మిత్రులారా, నేను క్లాస్ చెప్పేటప్పుడు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అంటే ఒక ట్రిక్ చెప్పాను. ఈ ట్రిక్లో కానీ గుర్తుంచుకోగలిగితే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా ఈజీగా రాయగలుగుతారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే పిఆర్. ఈ ట్రిక్ ఏంటంటే పిఆర్. పిఆర్ అంటే మన పిఆర్ అకాడమీ కాదమ్మా. ఓకే, పి అంటే ప్రొసీజర్, పి అంటే ఏటమ్మా ప్రొసీజర్, ఆర్ అంటే రూల్స్. ఏటమ్మా పి అంటే ప్రొసీజర్, ఆర్ అంటే రూల్స్. అందరికీ తెలుసు 5 రూల్స్ గురించి. సైడ్ చేస్తాము, ఆబ్జెక్ట్ నుండి సబ్జెక్ట్గా మారుస్తున్నాం. తర్వాత వర్బ్ని హెల్పింగ్ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ ఫైండ్ అంటే స్టేట్మెంట్ చూసి హెల్పింగ్ వర్బ్ రాయాలి, అంటే బీ ఫార్మ్స్ రాయాలి ఇక్కడ. తర్వాత వర్బ్ని 3వ రూపంలో మార్చాలి, బై అనే ప్రిపోజిషన్ చేర్పించాలి, తర్వాత సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి. ఈ రూల్స్ అందరికీ తెలుసు. బట్ మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఏదైనా స్టేట్మెంట్ దేంట్లో ఉంటుంది అంటే ఏమ్, ఈజ్, ఆర్. తర్వాత దేంట్లో ఉంటుంది వాజ్, వర్ ప్లస్ బీ ప్లస్ బీన్ అండ్ బీయింగ్. మీరు యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్లో చూస్తే దాదాపు అన్ని మోడళ్ళు కూడా ఈ తరహాలో ఉంటుంది. అంటే అసర్టివ్ సెంటెన్స్ కానీ, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కానీ, ఓకే ఇంపరేటివ్ సెంటెన్స్ కొంచెం మారుతుంది, కానీ ప్రొసీజర్ ఇదే. ఈ ప్రొసీజర్ ఒక్కటి గుర్తుంచుకోగలిగితే చాలు, ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. మరి చూద్దాం. అయితే ఇక్కడ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ఇవన్నీ, కానీ ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఐడెంటిఫై చేయాలి ఎక్కడ పొరపాటు ఉంది అనేసి. ద సాఫ్ట్వేర్ డిటెక్టెడ్, చూడండి, ద సాఫ్ట్వేర్ డిటెక్టెడ్ an automobile, sorry, the software detected anonymously caused by the virus. Yes, by the రాసేటప్పుడు అంటే ద వైరస్ అంటే సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చేస్తాం. తర్వాత దానికి ఏంటంటే చివరికి బిఫోర్ బై రాసాం. బై రాసే ముందు ఏం చేస్తున్నాము, వర్బ్ని ఇప్పుడు రాసాను కదా రూల్, వర్బ్ ఎప్పుడూ కూడా పాసివ్ వాయిస్లో రాసినా, పాసివ్ స్ట్రక్చర్లో రాసినా, ఏ స్టేట్మెంట్ కూడా ఎప్పుడైనా వర్బ్ 3వ రూపంలో ఉంటుంది, అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఏంటన్నాడు, ద సాఫ్ట్వేర్ డిటెక్టెడ్, ఇక్కడ ఎటువంటి పొరపాటు లేదు. ఓకే, కాజ్ బై ది వైరస్, ఇది డౌట్ ఉంది చూద్దాం. నో ఎర్రర్, తప్పు ఉంది కాదు, ఎన్ ఎనామలీ. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఏదమ్మా ఎక్కడ ఎటువంటి తప్పు లేదు, ఎటువంటి తప్పు లేదు, ఈ పార్ట్లో తప్పు ఉంది. ఎందుకు తప్పు ఉంది, కాజ్ అనేది ఏమి ఇచ్చాడు, వర్బ్ 1 ఇచ్చాడు. ఇప్పుడే చెప్పాను ఏటి వస్తుందమ్మా, కాజ్డ్. ఓకే, వర్బ్ ఎన్నో రూపం రావాలి, 3వ రూపం రావాలి. ఖచ్చితంగా 3వ రూపం వస్తేనే అది యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి అంటే ఒక యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుంచి కామన్ ఎర్రర్లో నో ఇంప్రూవ్మెంట్లో ఏ విధంగా క్వశ్చన్ ఇస్తున్నాడో ఒక్కసారి గమనించండి. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మీరు చేసేటప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి మిత్రమా, ఈ రూల్స్ ప్రకారం ఉందా లేదా, వాడిచ్చేది కేవలము హెల్పింగ్ వర్బ్ మరియు వర్బ్ మధ్యనే వ్యత్యాసాన్ని ఎక్కువ ఇస్తుంటాడు. ఈ 5 రూల్స్, ఈ 5 ప్రొసీజర్స్ గుర్తుంచుకుంటే ఈజీగా యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఇప్పుడు మనం చెప్పిన పాయింట్లు ఉందా లేదా, ఈ ట్రిక్లో ఉందా లేదా. సో ఈ ట్రిక్ గుర్తుంచుకోగలిగితే చాలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుంచి. మరి ఇటువంటి క్వశ్చన్స్ సార్ మీ దగ్గర చాప్టర్ వైజ్ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుంచి ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి? ఎస్ ఉన్నాయి మిత్రమా, ఉన్నాయి.
సో ప్లీజ్ గో థరోల్ది పిఆర్ అకాడమీని యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ కోర్స్ చూడండి. కోర్స్ చూస్తే మీరు నచ్చితే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేస్తే ఇటువంటి క్వశ్చన్స్ అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మోక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం మిత్రమా. ఈ మోక్ టెస్ట్లో జాయిన్ అవ్వండి. కేవలం 199 రూపీస్కే 25 మోక్ టెస్ట్లు ఇస్తున్నాము. ఎవరైతే ఆల్రెడీ మన కోర్సుని పర్చేజ్ చేసేసారో, ఆల్రెడీ డిఫరెంట్ SSCGD సంబంధించిన కోర్సు ఎవరైతే పర్చేజ్ చేశారో వారికి అయితే ఇది ఫ్రీ ఇస్తున్నాను మిత్రమా. ఈ 25 మోక్ టెస్ట్ ఎవరైతే ఇంతవరకు ఏ కోర్స్ అయితే పర్చేజ్ చేయలేదో మన దగ్గర పిఆర్ అకాడమీలో వారైతే కేవలం 199 రూపీస్ ఇచ్చి ఓన్లీ టెస్ట్ సిరీస్ తీసుకుంటే మిత్రమా, ఓన్లీ టెస్ట్ సిరీస్ తీసుకుంటే చాలు. ఈ క్వశ్చన్ అన్నీ కూడా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో మోక్ టెస్ట్ వస్తుంది, మళ్ళీ ఏమొస్తుంది మిత్రమా, టెస్ట్ సిరీస్ కూడా వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్. వెరీ గుడ్. ఐ ఆస్క్డ్ రీతా దట్ హౌ ఫార్ హెర్ స్కూల్ వాస్. మిత్రమా, మనకి గతంలో CBT లేనప్పుడు మనకు ఒక మాట ఇచ్చేవాడు. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చి చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఇండైరెక్ట్ స్పీచ్, చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ది డైరెక్ట్ స్పీచ్ అని ట్యాగ్ లైన్ ఇన్వర్టెడ్ కామాలో పెట్టి మనకి ఇచ్చేవాడు. అప్పుడు మనం అర్థం చేసుకునే వాళ్ళం, ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది, డైరెక్ట్ స్పీచ్లో ఉంది, మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి, లేదా డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ కింద ఇచ్చినటువంటి ఏంటి అని మనం రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు అప్లికేషన్ ఓరియంటెడ్ ప్లాన్ మారింది. ఇది ఈ టాపిక్ నుంచి ఇచ్చాడు, ఆ టాపిక్ నుంచి ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. మనమే క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటే ఈజీగా మార్క్స్ మాత్రం వస్తుంది. క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి. ఇది నేను అందుకోసం అంటాను, క్వశ్చన్ చదివిన వెంటనే ముందు ఫైండ్ అవుట్ చేయండి అది ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ టాపిక్. ఎప్పుడైతే పర్టికులర్ కైండ్ ఆఫ్ టాపిక్ మీరు ఐడెంటిఫై చేస్తారో అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఐ ఆస్క్డ్ రీటా దట్ హౌ ఫార్ యూ. చూసారా, ఐ ఆస్క్డ్ అంటే మనకి ఏ సెంటెన్స్లో ఉంది, ఎసెటివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, ఇంట్రోగేటివ్ సెంటెన్సా మిత్రమా. ఇది లేదా ఎక్స్క్లమేటివ్ సెంటెన్సా. అందరికీ తెలిసి ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అయింది, ఎందుకంటే WH వాడుతున్న స్టార్ట్ అయింది. తర్వాత ఆస్క్డ్ అనేసి ఎక్కడ ఉంది, క్లియరా. సో ఎప్పుడైతే ఆస్క్లో ఉంటుంది WH వాడుతున్న స్టార్ట్ అయి ఉంటుంది ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా మనం దట్ రాయము. హెల్పింగ్ వెర్బ్తోనే స్టేట్మెంట్ స్టార్ట్ అయి ఉంటే మనం ఇఫ్ లేదా వెదర్ రాస్తాము. ఒకవేళ హెల్పింగ్ వెర్బ్ కొన్ని స్టార్ట్ లేకుండా WH వాడుతోనే ఇది అదే వాడుతో రాసి మనం చివరికి అలా రాస్తాం. సో ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ తప్పు ఉందమ్మా, ఈ పార్ట్లో తప్పు ఉంది. అంటే అండర్లైన్ చేసిన దాంట్లోనే దట్ హౌ ఫార్ హెర్ స్కూల్ వాజ్, హౌ ఫార్ హెర్ స్కూల్ ఈజ్, దెన్ హౌ ఫార్. ఎస్, ఈ పార్ట్లో తప్పు ఉందన్నాం. ఏ పార్ట్లో తప్పు ఉందమ్మా, ఏ పార్ట్లో తప్పు ఉంది, దట్ అనే పార్ట్లో తప్పు ఉంది. రైట్, మరి క్లియర్గా మనం అర్థం చేసుకున్నాము. మనకి ఎక్కడ ఏంటి అవసరం లేదు, దట్ అనే అవసరం లేదు. ఇప్పుడు మరి ఏంటి అవుతుంది కరెక్ట్ ఆన్సరు, దట్ అయితే రాదని ముందే చెప్పాం. మరి ఏమవుతుంది, హౌతోనే స్టార్ట్ అవ్వాలి, WHతోనే స్టార్ట్ అవుతుంది. ఎక్కడ హౌ ఉంది, ఎక్కడ దెన్తోనే పని లేదు, దట్ లేకపోతే దెన్ ఇక్కడ రిలేటెడ్ వాడుతున్న పనే లేదు. సో ఇదైనా అవ్వాలి, ఇదైనా అవ్వాలి. మరి ఏంటి అవ్వాలి, సార్ ఇది వాజ్ ఈజ్ కరెక్టా, మరి ఇక్కడ ఈజ్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఆస్కడ్ అని పాస్ట్లో ఉందా ప్రజెంట్లో ఉందా, ఎస్ పాస్ట్లో ఉంది, కాబట్టి వాజ్ ఈజ్ ద కరెక్ట్. హౌ ఫార్ హెర్ స్కూల్ వాజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిత్రులారా. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. క్లియరా. రవి ఈజ్ వన్ ఆఫ్ గీతాస్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద క్లాస్. ఇది 2021లో వచ్చినటువంటి, అన్ని 23 అయిపోయింది సార్. మరి 2021 మర్చిపోయారు మీరు ఏమని అనుకుంటారేమోనని 2021 కూడా తీసుకున్నా. మరి 21లో వచ్చింది. ఎర్రర్ పార్ట్లో ఏమైనా ఎర్రర్ ఉందా గమనించండి. 1 వచ్చింది అంటే ఏ డిగ్రీ మిత్రమా, మనకి డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ, కంపరేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఏదైనా ఒక వర్డ్ పాజిటివ్ డిగ్రీ కంపరేటివ్ డిగ్రీలో 5 మోడల్స్ ఉంటుంది. 5 మోడల్స్లో ఒకటి పాజిటివ్, తర్వాత రెండోది నెగటివ్. సో పాజిటివ్ డిగ్రీని సూపర్లేటివ్ డిగ్రీని కంపరేటివ్ డిగ్రీ మనం మార్చాము, క్లియర్గా తెలుసుకున్నాం. కానీ ఇటువంటి స్టేట్మెంట్లో అది ఏ డిగ్రీలో ఉంది ఫైండ్ అవుట్ చేయమనట్లేదు కదా. ఇచ్చిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉందా, ఇచ్చిన పొరపాటుని ఏది పొరపాటు ఫైండ్ అవుట్ చేయండి, లేదా ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో చూస్ చేసి రాయండి అంటున్నాడు. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి మిత్రమా, రైట్. మరి 1 వచ్చేటప్పుడు 1 వచ్చేటప్పుడు ఏంటి వస్తుందమ్మా, సూపర్లేటివ్లో చూడండి బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు, బెస్ట్ ఫ్రెండ్. ఓకే, మరి ఎప్పుడైతే సూపర్లేటివ్ డిగ్రీలో అలాగనేటప్పుడు మనం ఏం చేయాలమ్మా, ఈ పార్ట్లో తప్పు ఉందని మనకు అర్థమైంది. ఇన్ ద క్లాస్ రవి రేవా ఈజ్ కరెక్ట్ కాదు, ఇది సింగులర్, రేవా సింగులర్ కాబట్టి ఈజ్ రైట్.
మరి ఇక్కడ తప్పు అనేది క్లియర్గా వన్ ఆఫ్ ద గీతాస్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి. సో సింపుల్ ఆన్సర్, కానీ అది మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలు. క్లియరా? ఇది డిగ్రీ ఆఫ్ కంపారిజనా, టెన్సా, వాట్ ఈస్ వాట్ అని ఐడెంటిఫై చేస్తే చాలు. నెక్స్ట్ కండిషనల్, వెరీ 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 ఇంపార్టెంట్. 2021లో అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాడు, మరి 2023 క్వశ్చన్ తీసుకున్నా. ద టీచర్ విల్ సర్టైన్లీ హెల్ప్ యూ ఇఫ్ యూ విల్ ఆస్క్. వావ్, సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, రైట్? ఓకే. ఇఫ్ యూ మళ్ళీ అన్నాడు, ఇఫ్ యూ కండిషనల్, ఓకే. మళ్ళీ విల్ ఆస్క్ హెర్ అన్నాడు. ఎప్పుడైనా చూడండి, కండిషనల్లో మీరు మార్క్ గెయిన్ చేయాలంటే ఈజీగా మొదటిది 0 కండిషన్ ఉంటుంది, తర్వాత ఫస్ట్ కండిషన్ ఉంటుంది, తర్వాత సెకండ్ కండిషన్ ఉంటుంది, తర్వాత థర్డ్ కండిషన్ ఉంటుంది. ఇవే 4 కండిషన్స్, ఇంకేమి లేదు. ఇది గుర్తుంచుకోండి. 0 కండిషన్ అంటే ఒక స్టేట్మెంట్ ప్రజెంట్ సింపుల్ ఉండాలి, ఇంకో స్టేట్మెంట్ ప్రజెంట్ సింపుల్లో ఉండాలి మిత్రమా. ఏడమ్మా, ఒక స్టేట్మెంట్ ప్రజెంట్ సింపుల్ ఎలా? ఒక స్టేట్మెంట్ ప్రజెంట్ సింపుల్లో ఉండాలి, ఇది ఒక స్టేట్మెంట్ అయింది. మరి ఇఫ్ యూ విల్ ఆస్క్, ఇది ఒక స్టేట్మెంట్. ఇలా 2 స్టేట్మెంట్లు ప్రజెంట్ సింపుల్ ఉంటే అది 0 కండిషన్. ఒకటి కానీ ప్రజెంట్ సింపుల్ ఉండి ఇంకోటి ఫ్యూచర్ సింపుల్ ఉంటే అది ఫస్ట్ కండిషన్. ఇంకోటి పాస్ట్ సింపుల్ ఉండి, ఓకే, ఇంకోటి పాస్ట్ సింపుల్లో ఉండి ఇన్ఫినిటివ్లో ఉంటే అది సెకండ్ కండిషన్. ఎక్కడ పెర్ఫెక్ట్లో ఉండి ఎక్కడ విల్ వుడ్ హ్యావ్ కానీ షుడ్ హ్యావ్తో పాటు ఉంటే అది థర్డ్ కండిషన్. అయితే సార్ ఇప్పుడు 2 ఫ్యూచర్ టెన్స్ ఇచ్చాడు, ఇది కరెక్టా అంటే 2 ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడైతే ఇచ్చాడు ఇది తప్పు, మనకు అర్థమైంది. మరి ఏ పార్ట్ తప్పు అది మనం గమనించాలి. మరి గమనించాలంటే వాడు ఆప్షన్ని మనం వెళ్ళాలి కదా. ఆస్క్ హీలో ఏమైనా తప్పు ఉంటుందా? ఉండదు కదా, లేదు. సో ఈ పార్ట్ రైట్. ఇఫ్ యూ విల్, ద టీచర్ విల్. సో సబ్జెక్ట్ ఎక్కడ? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1 ఇచ్చాడు. ఎప్పుడైతే ఇచ్చాడో ఇది ఫ్యూచర్ సింపుల్ అని గమనించేటప్పుడు ఇంకొక స్టేట్మెంట్ దేంట్లో ఉండాలి? ప్రజెంట్ సింపుల్లో ఉండాలి. అంటే ప్రజెంట్ సింపుల్ అంటే ఇదేంటి? ఇఫ్ యూ ఆస్క్ హెర్. ఇప్పుడు విల్ అనేది ఎక్కడ అవసరం లేదు. ఇఫ్ యూ ఆస్క్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇఫ్ యూ అంటే వాడు ఎక్కువ ఏడు ఇచ్చాడు, ఈ పార్ట్లో తప్పు ఇచ్చాడు. ఇఫ్ యూ విల్ అనేది తప్పు ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ విల్ అనేది తప్పు. సో ఎందుకు విల్ అని లేకుండా స్టేట్మెంట్లో ఏటొచ్చి రావాలి? ఇఫ్ యూ ఆస్క్ హర్ అని ఇచ్చుంటే ఎగ్జాక్ట్ ఆన్సర్. మరి తప్పుంది, క్లియర్గా మనకు అర్థమైంది. ఇప్పుడు ఎలా ఇస్తే ఇదేంటి? ఫ్యూచర్ సింపుల్, ప్రజెంట్ సింపుల్ అంటే ఏ కండిషన్? ఫస్ట్ కండిషన్. క్లియరా? సో ఇలా మనం గుర్తుంచుకోవాలి మిత్రులారా. నెక్స్ట్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ది సబ్స్టిట్యూట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. చూడండి, 2 డైరెక్ట్ వస్తున్నాను ఇక్కడ. 2 ఎప్పుడైతే 2 వచ్చింది సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్లో థర్డ్ మోడల్ నేను ఇది చెప్తా. చూడండి 2 ఇది ఎప్పుడు వచ్చింది? 2021లో వచ్చింది. 2 వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటి రావాలి? 2 రావాలి. ఓకే, 2 వచ్చేటప్పుడు 2 అంటే 2 సోదరుడు మనం చెప్పేటప్పుడు చెప్తాం. అంటే 2 సింపుల్లో చెప్తాం. ఓకే, కాంపౌండ్లో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సింపుల్లో 2 చెప్తాం. కాంపౌండ్లో అండ్ సో చెప్తాం. ఓకే, లేదా సో దట్ చెప్తాం. తర్వాత కాంప్లెక్స్ సెంటెన్స్లో సో దట్ చెప్తాం. సో ప్లస్ దట్ కొంచెం దూరం. సో ఇక్కడ గమనించాలి, 2 వచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ ఫర్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. సో 2 తర్వాత మళ్ళీ వర్బ్ 4 ఇచ్చాడు, నో నీడ్ టు వర్బ్ 4. సో ఇక్కడ వెరీ ఫర్, వెరీ అంటే ఎప్పుడు వస్తుందమ్మా అందరికీ తెలుసు. సో 2 ఇంకా దీని గురించి ఎక్కువ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు మిత్రమా. సో దిస్ ఇస్ ద 2 టైడ్ 2 అంటే 2 ఈజ్ ఆల్వేస్ ఇండికేటింగ్ అబౌట్ ది నెగటివ్. ఎవ్రీ టైడ్ ఫర్ ఇక్కడ ఎవ్రీ ఎందుకు? వెరీ ఎప్పుడు వస్తుంది? వెరీ ఎప్పుడు వస్తుందమ్మా? సో దట్ రాస్తాము, 2 రాస్తాం. సో వెరీని తీసే మనం ఇంకోటి రాస్తాం. కానీ ఇక్కడ 2 ఇచ్చేటప్పుడు డైరెక్ట్ వెరీని తీసి 2 రాస్తాం, లేదా వెరీని తీసి సో రాస్తాం. కానీ ఆల్రెడీ డైరెక్ట్ 2 ఇచ్చేసాడు. 2 ఇచ్చేసాడు అంటే ఇంకోటి మనకి ఏంటి రావాలి? 2 రావాలి. సో దిస్ ఇస్ ద రాంగ్. నో ఇంప్రూవ్మెంట్ తప్పు ఉంది కదా. ఇక్కడ 2 టైడ్ అనే వర్బ్ 2 టైడ్ ఫర్ వాక్, మళ్ళీ ఫర్ అన్నాడు. 2 వచ్చేటప్పుడు 2 రావాలి. సో దిస్ ఇస్ ద రైట్ పార్ట్. ఓకేనా? సో దిస్ ఇస్ ద సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. మరి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఏంటమ్మా? ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ మిస్టర్ కౌశలేంద్ర కుమార్ ఆర్ విజిటింగ్ ద సైట్
డిస్ట్రిక్ట్ కలెక్టర్ మిస్టర్ కౌశలేంద్ర అనే కుమార్ అనేది ఎంత పెద్ద లెంతీ సెంటెన్స్లో సబ్జెక్ట్ మాత్రం చాలా చిన్నది ఇచ్చాడు. ఈ సబ్జెక్ట్ దేంట్లో పెట్టాడమ్మా, సింగులర్లో ఉంది. కానీ అక్కడ ఏంటి ఇచ్చాడు, హెల్పింగ్ వర్బ్లో ప్లూరల్ ఇచ్చేసాడు. తప్పు ఉందా లేదా, తప్పు ఉంది. మరి తప్పు ఉండేటప్పుడు ఆర్ విజిటింగ్ రాంగ్, తప్పు ఉంది కాబట్టి నో సబ్స్టిట్యూషన్ రాదు. వస్తే ఈజ్ విజిటింగ్ ద సైట్, ఈజ్ విజిటింగ్, రెండిట్లో ఏటా డిఫరెంట్ ఉందో ఒక్కసారి చూద్దాం. ఈజ్ విజిటింగ్ ద సైట్ అన్నాడు, ఈజ్ విజిటింగ్ ద ఓన్లీ సైట్ అన్నాడు. ఈజ్ విజిటింగ్ సైట్. సో ఇచ్చిన స్టేట్మెంట్ దా పర్టికులర్గా సైట్ అంటే దీని అర్థం వేరు. తర్వాత పర్టికులర్గా ఒక ప్లేస్ని సూచించేటప్పుడు దాన్ని ఖచ్చితంగా రాయాలి. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఈజ్ విజిటింగ్. ఎందుకు ఈజ్ రావాలి సార్, ఇప్పుడే చెప్పాం. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్ అవ్వాలి. సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్, దట్ ఈస్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఫస్ట్లోనే చెప్పాను దీని గురించి. ఒకవేళ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే, సబ్జెక్ట్ సింగులర్ అయితే మిత్రమా, సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ కూడా సింగులర్ అవ్వాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్, ఇది మనం గమనించాలి. కానీ సబ్జెక్ట్ని అది సింగులరా లేదా ప్లూరల్ అని ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ఈ ఐడెంటిఫై చేయాలంటే నౌన్లో ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం, కానీ ప్రొనౌన్లో ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎలాగా, ఐ, వి, యు, దే, హీ, సి, ఇట్, వీటి నుంచి ఐడెంటిఫై చేయదు. కానీ నౌన్కి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఐడెంటిఫై చేయడం కొన్నిట్లు మాత్రం డిఫికల్ట్. అప్పుడు సింగులర్ ప్లూరల్ క్లాస్ క్లియర్గా చూసి సింగులర్ వర్డ్ని ప్లూరల్గా మారిస్తే ఈ విధంగా మారుతుంది ఒకసారి చూస్తే క్లియర్గా. మిత్రమా, నెక్స్ట్ పార్ట్ వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్. క్లాస్ కొంచెం లెంతీ అవుతుంది కానీ చాలా విలువైన క్లాస్. ఎవడైనా ఎక్కడైనా యూట్యూబ్ ఛానల్లో ఇంత డీటెయిల్గా ఒక్కొక్క టాపిక్ నుంచి ఎంత క్లాస్ రూపంలో ఎంత ఎఫర్ట్ పెట్టుంటానో ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఒక స్టూడెంట్ మన ఛానల్ని ఫాలో అయ్యి రెగ్యులర్గా ఎలా అయినా ఇంగ్లీష్లో మార్క్ గెయిన్ చేయాలి అనే నమ్మకంతో పిఆర్ అకాడమీని ఫాలో అవుతూ ప్రతిరోజు మన వీడియోస్ చూస్తున్నటువంటి విద్యార్థిని ఎంతో కొంత దా బెస్ట్ ఇవ్వాలి. వాడి యొక్క విలువైన సమయాన్ని నేను గౌరవించాలి. మరి ప్రిపరేషన్ అయ్యే విధానంలో వాడిలో ఏమైనా లోపం ఉంటే ఈ క్లాస్ వల్ల మరి కొంచెం తెలుసుకుంటే 25 డేస్ సరిగ్గా ఉపయోగించగలిగితే రానున్న ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వస్తుందని ఇంత ఎఫర్ట్ పెట్టి ద బెస్ట్ క్లాస్ క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా డౌన్లోడ్ చేసి చెక్ చేసి ఏ టాపిక్ ఎటువంటి క్వశ్చన్ 2023లో 21లో ఇచ్చాడు వాటిని అన్ని సెర్చ్ చేసి అన్నీ తెచ్చి మీ ఎదురుగా క్లియర్గా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు దీని నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అది డైరెక్ట్గా ఇక్కడ చెప్పేస్తా ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది. ఐడియల్ అంటే ఏంటి మిత్రమా, సినోనిమ్స్ గురించి వచ్చాం. ఐడియల్ అంటే ఏంటి? సో వెరీ గుడ్. ఇక్కడ క్వశ్చన్ 1, ఇక్కడ క్వశ్చన్ 2. ఓకే, ఐడియల్ అంటే అర్థం ఏంటి? ఇది ఎప్పుడు వచ్చింది? 2023లో వచ్చింది. మరి ఐడియల్ అంటే ఏంటమ్మా? ఆదర్శం. మరి ఆదర్శం ఇప్పుడు ఎవరికి ఆదర్శం? ఒక విద్యార్థి కష్టపడి చదువుతున్నటువంటి తరుణంలో నాలాంటి ఒక స్నేహితుడు కానీ నాలాంటి వెల్విషర్ కానీ తోడు అందించి సార్ మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ వల్ల మీరు చూపించే గైడ్లైన్స్ వల్ల కష్టపడి చదివాను, మరి కొంచెం బాగా చదివగలను, ఇంగ్లీష్లో మంచి మార్క్ తేయగలిగాను, నాకు ఉద్యోగం వచ్చిందంటే సో మై సెల్ఫ్ నేను ఐడియల్గా ఉంటాను. రేపు వాడు కష్టపడి చదివినందుకు వాడికి ఉద్యోగం వచ్చినందుకు వాడు ఎవరికి ఐడియల్గా ఉంటాడు? వాడు ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఐడియల్గా ఉంటారు. లేదా ఫ్రెండ్ సర్కిల్లో, రిలేటివ్స్లో, వాడి ఎన్వైర్న్మెంట్లో వాడు ఐడియల్ అవుతారు. సో దిస్ ఇస్ ద థింగ్స్. ఐడియల్ అంటే ఆదర్శంగా. మరి బేడ్ అంటే తెలుసు, ఇంటాక్ట్, ఎక్సలెంట్, హెఫ్టీ. బేడ్ అంటే అందరికీ తెలుసు చెడు అనేసి. మరి ఇంటాక్ట్ అంటే ఏమా? ఇంటాక్ట్ అంటే ఇంటాక్ట్, చెక్క చెదరకుండా అంటాం మనం. ఓకే, ఎక్సలెంట్ అద్భుతమైనది, ఎక్సలెంట్ అంటే అద్భుతంగా ఉన్నది. మరి హెఫ్టీ అంటే ఏమా? అధికంగా. సో ఐడియల్కి సినోనిమ్ రాయమన్నాడు. ఐడియల్కి సినోనిమ్ రాస్తే ఏమవుతుందమ్మా? ఐడియల్కి సినోనిమ్ విచ్ ద రైట్ ఆన్సర్ ఎక్సలెంట్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్. నెక్స్ట్ అల్టిమేట్లీ సినోనిమ్స్లో ఇక్కడ 2 మోడల్ క్వశ్చన్ వస్తుంది. ఒకటి ఏమో డైరెక్ట్ ఇలా క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్ ఇస్తున్నాడు, లేదా రెండోది ఇలా వర్డ్ ఇచ్చి క్వశ్చన్ ఇస్తున్నాడు, రెండోది స్టేట్మెంట్ ఇచ్చి క్వశ్చన్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఇలా స్టేట్మెంట్ ఇచ్చి ఒక వర్డ్కి అండర్లైన్ చేస్తాడు, అప్పుడు వర్డ్లో కొంత కీ ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఎలాంటిది? అల్టిమేట్లీ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఏ ఫెయిర్ డెసిషన్. ఫెయిర్ డెసిషన్ అన్నాడు. ఫెయిర్ అంటే ఏంటమ్మా? సో ఏ సందర్భంలో మనం ఫెయిర్ అనే పదాన్ని ఉపయోగిస్తాం? ఫెయిర్ అంటే సుందరమైన, అందమైన, అద్భుతమైన, సో యూజ్ఫుల్ కదా. ఫెయిర్ డిసిషన్ అంటే నలుగురికి
మంచి కోరే డెసిషన్ అయి ఉంటుంది, నలుగురికి యూస్ఫుల్ అయ్యే డెసిషన్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫెయిరీ డెసిషన్. ఇది ఎప్పుడు వచ్చింది? ఇది 23rd వచ్చింది. మరి అన్బేస్డ్, హలో, ఎఫెక్టివ్, డ్రోవే. సో అన్బేస్డ్ అంటే ఏడమ్మా? అన్బేస్డ్ అంటే ఏదైనా అంటే ఎవరికి సపోర్ట్ చేయకుండా, ఒక పర్సన్నే ఎవరిని సపరేట్ చేయకుండా స్ట్రైట్గా మాట్లాడడం. మరి హోలో అని చెప్పాడు. హోలో అంటే లోపదాయకంగా అని చెప్పవచ్చు. హోలో అంటే ఏడమ్మా? లోపదాయకం, లేకపోతే లోపం కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎఫెక్టివ్, డ్రోవే. ఏడమ్మా? ఎఫెక్టివ్ అంటే అందరికీ తెలుసు. ఓకే, సంపూర్ణమైన లేకపోతే సమర్థవంతమైన. మరి ఏడమ్మా? లేదు అంటే ఇంకొక వాడు చాలా పదాలు చెప్పవచ్చు. డ్రోవే. ఓకేమా? ఏటిచ్చాడు? సారీ, డ్రోసీ, నాట్ డ్రోవే, డ్రోసీ ఇచ్చాడు. రైట్, డ్రోసీ అంటే ఏడమ్మా? ఓకే, డ్రోసీ అంటే ఒక వ్యక్తి చూడండి అన్నిత్యము ఎక్కువ పడుకోవడానికి ప్రయత్నిస్తాడు, అంటే నిద్ర మత్తులోనే ఉంటాడు. సో దట్ ఈస్ కాల్డ్ డ్రోసీ. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఎఫెక్ట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో చాలా ఈజీగా ఉంటుంది, అర్థమైంది. నెక్స్ట్ ఏంటనేమి రాయమన్నాడు? క్రూయల్ అనే పదానికి ఏంటనేమి రాయమన్నాడు? క్రూయల్ అనే పదం, క్రూయల్ అంటే ఏంటమ్మా? అందరికీ తెలుసు ఇది. అయితే మిత్రులారా, సార్ మరి వొకాబులరీ పార్ట్ మేము ఎలా చదవాలి? మీరు పదాలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అర్థమైంది. బట్ ఎలా చదవాలి? రైట్, మరి వొకాబులరీ చదవాలంటే మిత్రులారా, సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ని కానీ, మీరు SSCGD గురించి మాట్లాడుతున్నాను నేను మిత్రమా. ఇంకా MTS కానీ CHSలు కానీ CGలు అయితే ప్రిపరేషన్ ప్లాన్లు మారుతుంది. కేవలం సినోనిమ్స్ యాంటోనిమ్స్ గురించి SSCGD గురించి మాట్లాడుతున్నాను మిత్రమా. నన్ను నమ్మండి, డైలీ యూజ్డ్ వర్డ్స్ ఏదైతే ఉంటాయో, డైలీ యూజ్డ్ వర్డ్స్ అవి చదివితే చాలు, ఇంకేం చదవాల్సిన అవసరం లేదు. డైలీ యూజ్డ్ వర్డ్స్ ఇంకేమి వద్దు. డైలీ యూజ్డ్ వర్డ్స్ని మీరు 2023లో 21లో చూస్తే 95% డైలీ యూజ్డ్ వర్డ్స్ నుండే ఎక్కువ పదాలు యాంటోనిమ్స్, సినోనిమ్స్. అంటే ఇది క్రూయల్. మన దైనందిన డైలీ యూజ్డ్ అంటే ఏంటంటామండి? దైనందిన జీవితంలో మనం 10th క్లాస్ నుంచి 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి ఎడ్యుకేషన్లో ఎన్నో పదాలు వచ్చి ఉంటాయి, చదివి ఉంటాం, మన రిపీటెడ్ వర్డ్గా ఉంటాయి. సో వాటిని ఎక్కువ అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ పదాలు చదవకుండా చాలా ఇంకా కొత్త పదాలు చదవాల్సిన అవసరం లేదు. సో ఆ డైలీ యూజ్డ్ వర్డ్స్ ఎక్కడ ఉన్నాయి? మీ దగ్గర ఉందా? ఎస్, నా దగ్గర ఉంది. PDF రూపంలో ఉంది, ఏప్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీటి ఎటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ డైలీ యూజ్డ్ వర్డ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ తయారు చేసి ఏప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంతే. సో మన గురించి మనం ఎక్కువ చెప్పుకోవడం కాదు, ఏప్లో కూడా చేసి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఇంతకంటే ఒక స్టూడెంట్కి ఏమి కావాలి ఎగ్జామ్ పర్పస్లో అనేది ముందే ఆలోచించి సంగ్రహించి మేటర్ అంతా ఒక యాప్లో పెట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ థింగ్స్. ఓకే, ఎనీహౌ క్రూయల్కి ఆపోజిట్ వాడేటమ్మా కైండ్, అందరూ తెలుసు మిత్రమా. ఓకే సార్, ఎనీహౌ బ్రుటల్ అంటే అర్థం ఏమిటి? బ్రుటల్ అంటే క్రూరమైన అంటాము, బ్రుటల్ అంటే. మరి సెవేజ్ అన్నాము, సెవేజ్ అంటే ఏడమ్మా? సెవేజ్ అంటే భయంకరమైన, లేదా ఓకే భయంకరమైన చెప్పవచ్చు. నెక్స్ట్ ట్రంక్ ఏనా? ఎస్, ట్రంక్ మీన్స్ వాట్? ట్రంక్ అంటే మొండెము అంటాము. సో అనేక రకాల అర్థం సిచ్యువేషన్ బట్టి మనం చెప్పవచ్చు. బట్ డైరెక్ట్ వర్డ్ ఈజ్ ద క్రూయల్కి కైండ్. ఐడెంటిఫై ది స్పెల్లింగ్లో ఎక్కడ తప్పు ఇచ్చాడు? మొన్న దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అన్నిటి దగ్గర మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ మ్యాథమెటిక్స్ అన్నాడు. మై ఫేవరెట్ ఎక్కడ తప్పలేదు. సబ్జెక్ట్ ఈజ్ అన్నిటి దగ్గర రైట్ ఎక్కడ తప్పలేదు. మ్యాథమెటిక్స్లో తప్పిచ్చి ఉంటాడు, మ్యాథీ ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ రైట్, మ్యాథమెటిక్స్ ECS ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద చూడ్ ది కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ అన్నాడు కదా. అయితే ఇక్కడ 2 రకాలు అడుగుతున్నాడు మిత్రమా. చూడ్ ది కరెక్ట్ స్పెల్ట్ వర్డ్ అంటాడు, చూడ్ ది కరెక్ట్ స్పెల్ట్ అంటాడు. ఇంకోది చూడ్ ది రాంగ్ స్పెల్ట్ వర్డ్ అంటాడు, చూడ్ ది రాంగ్ స్పెల్ట్ వర్డ్ అంటుంటాడు. సో ఇది మీరు గమనించి ఆన్సర్ రాయాలి ఎగ్జామ్. అలా ఇక్కడ దీని గురించి మనం గెయిన్ చేయాలంటే 10 రూల్స్ ఉంటాయి మిత్రం. ఆ 10 రూల్స్ గురించి చదివితే మాత్రం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. నెక్స్ట్ 1 word సబ్స్టిట్యూషన్. My dad asked my mom to prepare lunch early as he was feeling very hungry. ఫీలింగ్ వెరీ హంగ్రీ అనే పదానికి సరైన వర్డ్ రాయాలి. టైర్డ్ అంటే బాగా అలసిపోవడం, స్టార్వ్డ్ అంటే బాగా ఆకలితో ఉండడం,
టెరిబుల్ అంటే భయంకరము, ఎగ్జిబిట్ అంటే అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోవడం. ఓకే, సో ఎగ్జిస్టెడ్ అని అంటారు. ఎగ్జిస్టెడ్ అంటే బాగా ఈ సందర్భంలో మనం చెప్తే అలసిపోవడం కూడా చెప్పవచ్చు ఇక్కడ. ఓకేనా, ఎగ్జిస్టెడ్ అంటే బాగా అలసిపోవడం కూడా అని చెప్పొచ్చు. రైట్, ఫీలింగ్ వెరీ హంగ్రీ. ఫీలింగ్ వెరీ అంటే ఏంటమ్మా, స్ట్రావ్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే బాగా ఆకలితో ఉండడం దాని అర్థం. ఓకేనా, నెక్స్ట్ ఇడియం, వెరీ వెరీ వెరీ. బ్లో వన్స్ ఓన్ ట్రంప్. బ్లో వన్స్ ఓన్ ట్రంప్. చూడండి, నా గొప్పతనం గురించి నేను చెప్పుకోవడం వేరు, నా గొప్పతనం గురించి ఇంకొక వ్యక్తి చెప్పుకోవడం వేరు. మరి నా గొప్పతనం గురించి ఎవరు చెప్తారు మిత్రమా? ఎస్, నేను కానీ నాకు కానీ ఎస్ఎస్సి జీడీలో జాబ్ వస్తే ముందుగా సంతోషించేది ఎవరు? నన్ను కన్న తండ్రి, నన్ను కన్న తల్లి. ఆ తండ్రి చెప్పలేనంత ఆనందం, ఆ తల్లి కళ్ళలో చూస్తే సంతోషం. నా కొడుకు ఉద్యోగం వచ్చింది, నా కొడుకు ఉద్యోగం వచ్చింది, అబ్బబ్బా ఎంత గొప్పగా చెప్తాడో ఆ తండ్రి. ఓకే, నా కొడుకు కష్టపడ్డాడు, సాధించాడు, 10 మందిలో నిలబడ్డాడు, సమాజంలో ఒక మనిషిగా నిలబడగలిగాడు అని ఎంత సంతోషపడిపోతాడు. కొన్ని వేల లక్షల కోట్ల ఖర్చు పెట్టినా కూడా దొరకని ఆ క్షణకాలం ఆనందమే మిత్రమా. నానా నాకు ఉద్యోగం వచ్చిందని నువ్వు ఏ క్షణాన అయితే నీ తండ్రి దగ్గర వెళ్ళి చెప్తావో ఆ తండ్రి కళ్ళలో కారే కన్నీళ్ళు ఆనంద భాస్వం కోసం ఎదురు చూడు. దానికోసమైనా కష్టపడి చదివి అనుకున్నది సాధించేసే. రైట్, మరి బ్లో వన్స్ అని ఎవరు? ఎవరైతే తనకి తాను బాగా పొగుడుకుంటారో, లేదా తన గొప్పతనం గురించి, ఎదుటివారి యొక్క గొప్పతనం తన గొప్పతనం లాగా తను పొగడడం. అంటే ఇప్పుడు నేను సాధించానండి, మీరు ఉద్యోగం సాధించారు, సార్ నాకు జాబ్ వచ్చిందని మీరు ఫోన్ చెప్తే అది వేరు. కానీ మీకు ఉద్యోగం వస్తే మీ నాన్నగారు తనకి జాబ్ వచ్చినంత అంత సంతోషంగా నా కొడుకు వచ్చింది, నా కొడుకు, అబ్బా అది చెప్పలేనంత ఫీలింగ్ అండి. సో దానిని మనం ఏంటంటామంటే బ్లో వన్స్ ఓన్ ట్రంప్. సో దిస్ ఇస్ టు ప్రైజ్ వన్ సెల్ఫ్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. డిస్గ్రేస్ వన్ సెల్ఫ్ కాదు, డిస్గ్రేస్ చేయడం కాదు, కన్ఫ్యూజన్ కాదు, సందేహం కాదు, టు వెరీ కీన్ కూడా కాదు. ఓకే, సో రైట్ ఆన్సర్ ఇస్ ద టు ప్రైజ్ వన్ సెల్ఫ్. ఓకే, ఇడియమ్స్. సో నెక్స్ట్ కాంప్రిహెన్షన్ పాసెస్ క్లోజ్ టెస్ట్. ఈ కాంప్రిహెన్షన్లో ఇప్పుడు 2023లో మ్యాక్సిమం పాసెస్ ఇచ్చాడు మిత్రమా. కొన్నిసార్లు క్లోజ్ టెస్ట్ ఇస్తాడు. వీటి గురించి నేనైతే ఇప్పుడు ఈ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ప్రతి ఒక్క మనం ఇప్పటికీ 23 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది షిఫ్ట్ వైజ్ 20 క్వశ్చన్ లాగా. అలాగే కామన్ ఎర్రర్ నుంచి దాదాపు ఒక 10 వీడియోలు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి ఒక 10 వీడియోలు, అక్కడ 20 అనుకుంటాను. ఓకే, ఇలా అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే వొకాబులరీ నుంచి కూడా మన వెబ్సైట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. చూస్తే ఇవన్నీ ప్యాసెస్ క్లోజ్ టెస్ట్ మీకు అర్థమవుతుంది. అది మిత్రులు కొంతమంది అడుగుతున్నారు, సార్ మాకు క్లోజ్ టెస్ట్ ఒకసారి క్లియర్గా చెప్పండి సార్, క్లోజ్ టెస్ట్ గురించి మరి కొంచెం మీరు డీటెయిల్గా అనలైజ్ ఇస్తే బాగుంటుంది. ఎస్, త్వరలో క్లోజ్ టెస్ట్కి పాసెస్గా ఉన్న డిఫరెంట్ ఏ విధంగా క్లోజ్ టెస్ట్లో షార్ట్కట్గా మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు అనేది కూడా ఫర్దర్ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిత్రమా, ఈ వీడియో ఎంత ఎఫర్ట్ పెట్టి నేను తయారు చేస్తానో, ఈ కంటెంట్ ఊహించండి ఒకసారి. నా ఉద్దేశం, నా విద్యార్థులు, నా ఫాలోవర్స్, పిఆర్ అకాడమీకి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ కూర్చొని రాసేటప్పుడు ప్రతి క్షణము ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాసి, ఎస్ ఇది పిఆర్ అకాడమీలో చెప్పిన ప్యాటర్న్, ఇది పిఆర్ అకాడమీలో చెప్పిన మోడల్ క్వశ్చన్, ఇది పిఆర్ అకాడమీలో ఇచ్చినటువంటి ఐడియా క్వశ్చన్స్, ఈ విధానంలో ఎగ్జామ్లో వచ్చింది, నేను రాయగలుగుతున్నానని ఆ క్షణం కోసం మీరు ఎగ్జామ్ బాగా రాసి వచ్చి బయటకు వచ్చి కామెంట్ రూపంలో, మెసేజ్ రూపంలో, ఫోన్ రూపంలో ఏ రోజైతే చెప్తారో ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను మిత్రమా. ఇది నీ కోసం మిత్రమే, నీ ఎదుగుదల కోసమే, నీ యొక్క భవిష్యత్తు కోసమే ఈ ఎంత కంటెంట్ని తయారు చేసి దాదాపు 2.5 days హార్డ్ వర్క్ చేసి కంటెంట్ తయారు చేయాల్సి వచ్చింది. సో ఒక స్టూడెంట్కి ప్రతి ఒక్క టాపిక్ నుంచి ప్రిపేర్ అవుతున్నాడు. గ్రామర్ బాగా ప్రిపేర్ అవుతారు. క్వశ్చన్ ఎక్కడ ఏంటంటే ఏ తరహాలో ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తున్నాయి, కన్ఫ్యూజన్ అయ్యి ఎగ్జామ్లో మార్క్స్ పోతున్నాయి. అందుకోసం ముందు డీటెయిల్గా నేను అనలైస్ ఇచ్చాను, ఏ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వచ్చే క్వశ్చన్స్కి ఎలా రాయాలి, మనం ఏ తరహాలో ప్రిపేర్ అవ్వాలి, డీటెయిల్గా మనం చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఈ 25 daysని సరిగ్గా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మిత్రమా, ట్రస్ట్ యువర్ సెల్ఫ్,
ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. దానికి ద బెస్ట్ ప్లాట్ఫామ్ పిఆర్ అకాడమీ ఉంది. మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలో నేను సిద్ధంగా ఉన్నాను. బట్ యూ షుడ్ ఫాలో ఆల్వేస్ మై ఛానల్ అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఆల్ దిస్ వీడియో. ఎందుకంటే కొంతమందికి మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నా కొంతమందికి ఇంకా చేరట్లేదు. సో ఎగ్జామ్ దగ్గర వాళ్ళు రావడం, సార్ చాలా రోజుల తర్వాత మీ వీడియోస్ చూశాను, చాలా బాగున్నాయి, కానీ ముందు నుంచి చూస్తుంటే ఈసారి ఎగ్జామ్ బాగా రాశాం సార్ అని చాలాసార్లు చెప్పడం. చాలా ఆఫ్లైన్ క్లాసులో కూడా ఇదే జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ స్మాల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ మీ స్టాటస్లో పెట్టడం కానీ గ్రూప్లో ఉన్న గ్రూప్లో షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్, ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది ఆశిస్తూ మిత్రమా, ఇంకా ఫర్దర్లో షిఫ్ట్ వైజ్ క్లాసెస్ అలాగే ప్యాటర్న్ వైజ్ క్వశ్చన్స్ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్వరలో లైవ్ క్లాస్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. కాన్సెప్ట్ వైజ్ ఇప్పుడు డిగ్రీ ఆఫ్ కాంపరేషన్ ఉంది, దాంట్లో ఏ షార్ట్ కట్తో పాటు మనం నేర్చుకుంటే ఎగ్జామ్ హాల్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మన ఎగ్జామ్ రాలి, అలా షార్ట్ కట్స్ క్విక్ రివిజన్ అనేది క్లాస్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. అందుకోసం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ టు ఆల్ ది ఆస్పిరెంట్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.